సొసైటీలో గవర్నమెంట్ జాబ్ కోసం సొసైటీలో గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో మంది చాలా సంవత్సరాలు త్యాగాలు చేస్తే గాని జాబులు రావు. సో, అలాంటి గవర్నమెంట్ సెక్టార్‌లో నేనుంటూ ఈరోజు అద్దంకి సరౌండింగ్స్ కొరిసిపాడు మండలంలో డిప్యూటీ ఎంఆర్‌ఓగా పనిచేస్తున్నాను. నేనెందుకు ఈ వెస్టేజ్‌కొచ్చాను? అసలు వెస్టేజ్ గొప్పతనం ఏంది? నేనేం నమ్మాను? అసలు నేనేం చేయాలనుకుంటున్నాను? నేనేం చేయబోతున్నాను అనే విషయం మీద మీకు క్లారిటీ ఇస్తాను సార్. దాన్ని బట్టి మీకొక ఐడియా వస్తుంది. అసలు వెస్టేజ్ మనం ఎందుకు చేయాలి? అసలు వెస్టేజ్ అంటే ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు? ఈరోజు 5:20కి నేను ఈ జూమ్‌లో జాయిన్ అయ్యాను సార్. చాలా హ్యాపీగా ఉంది. సో, ఎక్కడెక్కడి నుంచో అందరూ గుడ్ మార్నింగ్ విషెస్ చెప్తూ ప్రతి ఒక్కళ్ళని సార్ అని జెప్పేసి విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక గౌరవము దక్కింది. ఒక డిసిప్లిను వచ్చింది. సో, మీ అందరికి గూడా చాలా ధన్యవాదాలు. సో, ఒక్కసారి నా బ్యాక్‌గ్రౌండ్ జూసుకుంటే, నా ఎడ్యుకేషన్ ఒకసారి జూసుకుంటే, నేను 2004లో నాది 10థ్ అయిపోయింది సార్. నాది ప్రకాశం జిల్లా చాగల్లు, ఉలవపాడు మండలం చాగల్లు. అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో నేను 10థ్ క్లాస్ చదివాను. 10థ్ క్లాస్ వరకు చదివాను. సో, అమ్మా, నాన్న అంతా గూడా బేల్దారి పనులు జేసుకుంటూ, ఇక్కడ ఉపాధి లేదని జెప్పేసి తెలంగాణలో ఎళ్ళటం వలన, సో, తెలంగాణలో పనులు జేసుకుంటూ ఉండటం వల్ల అమ్మా, నాన్న దగ్గరికి నేను మా నానమ్మ గారు ఇక్కడుంటే ఆవిడ దగ్గర ఉండి, సో, ఇంటర్మీడియేట్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాను. సో, ఇంటర్మీడియేట్ నుంచి ఇంటర్మీడియేట్ ఎయిడెడ్ కాలేజు, డిగ్రీ ఒక చిన్న ప్రైవేట్ కాలేజు, తర్వాత పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ సార్ నేను. సో, చదువుకునే రోజుల్లోనే చాలా పేదరికంతోటి బీటెక్ గూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే, అప్పుడు రియంబర్స్‌మెంట్ లేదు. అమ్మా, నాన్న దగ్గర డబ్బు లేదు. సో, మనం ఎలాగైనా చదువుకోవాలని జెప్పేసి బీటెక్ కాకుండా డిగ్రీ వైపే వెళ్ళాము. సో, డిగ్రీ వైపు వెళ్ళిన తర్వాత ఆహ్ డిగ్రీ చదివిన తర్వాత నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అమ్మా, నాన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక మేస్త్రిగా మా నాన్న ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని మా అమ్మగారు మమ్మల్ని అందరిని గూడా పెంచడం జరిగింది. సో, ఆ పేదరికాన్ని నేను కళ్ళారా చూసినప్పుడు నాకనిపించిందేందంటే, నేను ఇలా కాకుండా ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలని జెప్పేసి నాకనిపించింది. కానీ మా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవ్వరు కూడా జాబ్ చేసేవాళ్ళు గూడా లేరు. అలాంటిది నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకొచ్చిందో గూడా అదొక పెద్ద డ్రీమ్ సార్. ఎందుకంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్ళాలని జెప్పేసి డిగ్రీ తర్వాత నేను ఎంసీఏ, ఎంబీఏ కోచింగ్‌కి నేను ఐసెట్ కోచింగ్‌కి వెళ్తే, ఆ రోజుల్లో 2010 ఆ ప్రాంతంలో ఆహ్, సత్యం కంప్యూటర్స్ పెద్ద స్కామ్ జరగటం వల్ల మైక్రోసాఫ్ట్ ఈ స్కామ్ జరగటం వల్ల సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. సో, మరి జాబ్స్ అన్నీ పోతే రేపు ఫ్యూచర్‌లో నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆహ్, సెటిల్ అవుదాం అనే టైంలో నా ఉద్యోగం పోతే ఏంటి నా పరిస్థితి అనే ఒక మైండ్ సెట్ తోటి ఆలోచిస్తున్న టైంలో నా సీనియరు ఇచ్చిన సలహా ఏంటంటే, ఈ భూమి మీద ఎప్పటికీ గూడా ఒక మనిషి బతికున్నన్ని రోజులు గూడా ఉండే ఒక జాబ్ ఏందంటే టీచింగ్ ఫీల్డ్ అని జెప్పేసి క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో, టీచింగ్ ఫీల్డ్ ఎక్కడైనా గూడా ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో, అలాంటి టీచింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని జెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇవ్వటం వల్ల వెంటనే ఆహ్, ఐసెట్ కోచింగ్‌ని క్యాన్సెల్ జేసుకొని ఎంఎస్‌సి కోచింగ్ కోసం వెళ్లి ఎంఎస్‌సి కోచింగ్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ నాన్ లోకల్‌లో గూడా మేము క్యాంపస్ సీట్ కొట్టడం జరిగింది సార్. సో, క్యాంపస్‌లో నేను చదువుకుంటున్న రోజుల్లో ఆ రోజు వరకు గూడా గవర్నమెంట్ జాబ్ అంటే ఐడియా లేదు. సో, అసలు గవర్నమెంట్ జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ ఇలా ఉంటది అని మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ అందరూ గూడా డబుల్ పీజీ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చాలా మందిని క్యాంపస్‌లో నేను గమనించాను. సో, ఏంటి గవర్నమెంట్ జాబ్? ఎందుకీ గవర్నమెంట్ జాబ్? ఎందుకంటే అప్పటి వరకు గూడా సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ చాలా సేపయిందా సార్? లేదు సార్. ఇప్పుడే సార్ జస్ట్. రైట్. రైట్. థాంక్ యూ. సో, గవర్నమెంట్ జాబు అప్పుడు ఆ క్లారిటీ వచ్చింది సార్. చాలామంది క్యాంపస్‌లో డబుల్ పీజీలు జేస్తూ సో, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూశాను. ఏంటి గవర్నమెంట్ జాబ్ అంటే నాకర్థమైందేంటంటే, ఏ ప్రైవేట్ జాబ్ ఏది చేసినా కూడా సెక్యూరిటీ ఉండదు. వాడికి కోపమొచ్చినా జాబ్ బోతుంది. మనకు కోపమొచ్చినా జాబ్ బోతుంది. కానీ గవర్నమెంట్ జాబు ఒక్కసారి కష్టపడితే లైఫ్‌లో ఒక్కసారే కష్టపడతాం. లైఫ్ అంతా గూడా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక చిన్న
బేసిక్ కాన్సెప్ట్ తోటి జాబ్ కోసమే నేను చదివాను సార్. సో 2 ఇయర్స్ ఆల్టర్‌నేట్‌గా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ 2012లో నేను అన్ని జాబ్స్‌కి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ రాసుకుంటా వస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ గ్రూప్ 4 ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 4 జాబు రావటం జరిగింది. కరెక్ట్‌గా ఈ రోజుకి నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు. లీడర్స్ ఒక్కసారి గమనించండి. నేను 12 సంవత్సరాలు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి, ఈరోజు నా ఇన్‌కమ్ వచ్చేసి 60,000. సో, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో, అలా నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. సో, ఆ రోజు వరకు గూడా నాకున్న క్లారిటీ ఏందంటే, నేను ఏదో సాధించాను అనే ఫీలింగ్‌లో ఉండేవాడిని. ఎందుకంటే ఎనకాల ఎవరికీ కూడా జాబ్ లేదు. సో, అమ్మా, నాన్న కూలి పని. సో, సొసైటీలో ఎంతో కొంత గౌరవం, గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం గౌరవంగా ఉండేది. ఆ గౌరవంతోటి నేను రిలాక్స్ అయిపోయాను. చాలామంది గూడా ఇక్కడ ఏదన్నా ఒక 20, 30 వేల జాబ్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు. సార్, జాబ్ అనేది ఒక్కసారి మనల్ని కట్టి పడేస్తుంది. సో, ఒక ప్రపంచ మేధావి చెప్పిందేందంటే, జాబ్ అనేది ఒక చేతబడి లాంటిదంట. ఎందుకంటే ఒక్కసారి జాబొస్తే ఈఎంఐ అనే ఊబిలో పడి ఇంక వేరేది ఏది చేయటం మానేస్తాం. సో, అందుకని జాబ్ చేయటం తప్పు గాదు సార్. నాకు ఆ రోజు తెలియలేదు. నాకు ఈ రోజు అర్థమైందేంటంటే, జాబ్ చేస్తే జాబ్‌లో జీవితం లేదు. ఎందుకంటే సాలరీ లిమిటెడ్‌గా ఉంటుంది. ఈ రోజున్న ఖర్చులకి ఆ జాబ్ సరిపోదు. ఆ క్లారిటీ నాకెప్పుడొచ్చిందంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాతొచ్చింది. సో, నేనెప్పుడైతే మ్యారేజ్ జేసుకున్నానో, నా ఫస్ట్ సాలరీ వచ్చేసి 14,000 సార్. నేను బ్యాచిలర్‌గా కనిగిరి ఏరియాలో ఉండేవాడిని. హెచ్ఎంపాడు ఫస్ట్ పోస్టింగు. సో, ఆ 14,000లో గూడా నేనొక 10,000 పైగా మిగిలిచ్చేవాడిని. ఎందుకంటే రూమ్ రెంట్ తక్కువ. అప్పుడు చాలా ఖర్చులు తక్కువగా ఉండేవి. 4,000 కంటే ఎక్కువ ఖర్చయ్యేవి గాదు. 10,000 వరకు మిగిలేవి. సో, నేనెప్పుడైతే 2015లో మ్యారేజ్ చేసుకున్నానో, సో, ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఖర్చులు పెరగటం స్టార్ట్ అయినాయి. మరి ఖర్చులు పెరిగినప్పుడు, పెరుగుతున్న ఖర్చులకి నా ఆదాయం సరిపోవట్లే. సో, మళ్ళా నా కళ్ళ ముందున్న ఒకే ఒక ఆహ్, గా ఆప్షన్ ఏందంటే, ఇంకొక పెద్ద జాబ్ కొట్టాలి. సో, ఈరోజు మన సొసైటీలో మన అమ్మ, నాన్న లేకపోతే మన చుట్టుపక్క వాళ్ళందరూ మనకు నేర్పించిందేందంటే సార్, జాబ్ అనే ఒక ఆప్షన్ మాత్రమే చూపిచ్చారు. ఇంకొక ఆప్షన్ ఏది చూయించలేదు. ఈరోజు చూడండి 99% జాబ్ వైపే వెళ్తున్నారు. సో, మళ్ళా నేను గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యాను. సో, 15-17 2 ఇయర్స్ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యి 2017లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే కొంచెం మార్కులతో చాలా తక్కువ మార్కులతోటే జాబ్ మిస్ అవ్వడం జరిగింది. సో, ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. సో, జాబ్ మనకు రాలేదు. ఈ జాబ్ చాలు. ఎందుకంటే ఫ్యూచర్‌లో నేను ఎంఆర్‌ఓ అవుతానని నాకు తెలుసు. సర్వీస్‌లో ఆర్‌డీఓ అవుతానని కూడా తెలుసు. సో, నేనిప్పుడు ఎలాగో నాకు జాబ్ ఉంది. ఇంక గ్రూప్ 1, గ్రూప్ 2 వద్దు. ఇంకేదన్నా చెయ్యాలి. అంటే ఈ జీతంతో సరిపోకుండా ఇంకొక ఇన్‌కమ్ గావాలి అంటే మనం ఇంకేదన్నా చేయాలి. సో, నా వైఫ్ ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసింది. కానీ నేను ఏపీలో ఉండటం వల్ల ప్రకాశం జిల్లాలో మరి సాఫ్ట్‌వేర్ ఇట్లాంటి జాబులేమి ఉండవు గాబట్టి, సో, తనని నేను పెద్దగా జాబ్ వైపు ఎంకరేజ్ చేయలేదు. కానీ మా ఇద్దరి మైండ్ సెట్ కూడా ఒకటే సార్. ఏదన్నా బిజినెస్ చేయాలనే మైండ్ సెట్. ఎందుకంటే మా మామగారు ఆల్రెడీ బిల్డరు, బిజినెస్ చేస్తారు. సో, సొసైటీలో నేను చాలా మందిని గమనించాను. సో, మా ఫ్యామిలీస్‌లో చాలా మంది గూడా బిల్డర్స్‌గా ఎదిగి ఈరోజు లక్షల, కోట్లు సంపాదిచ్చారు. సో, చాలామంది డబ్బు సంపాదించడానికి కారణమైన బిజినెస్ వైపే నేను వెళ్ళాలని జెప్పేసి డిసైడ్ అయ్యి, నేను మా మిసెస్ చాలా, చాలా, చాలా ఎక్కువ బిజినెస్‌ల వైపు అన్ని బిజినెస్‌లు ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూ ప్రతి ఒక్క దాన్ని మేము చూసుకుంటా ఉండేవాళ్ళమి. జాబ్ అంటే బిజినెస్ పెట్టేదాకా వెళ్ళేవాళ్ళమి. కానీ మళ్ళా మాకు ధైర్యం సరిపోక వెనక్కొచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టాలి. సో, పెట్టుబడి పెట్టాలంటే మళ్ళా మనం ఎంతో కొంత అప్పు తీసుకురావాలి. ఈ మైండ్ సెట్‌తో ఉంటున్న మాకు చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టడం జరిగింది సార్. పెద్దగా లాభాలేమి రాలేదు. సో, ఒక అనుభవం మాత్రమే వచ్చింది. అలా నేను ఒక 2024లో హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్‌లో ఒక ఎంపీ గారికి పీఏగా వెళ్ళటం జరిగింది. సో, కంప్లీట్‌గా బిజినెస్ మైండ్ సెట్ ఉన్న నేను, నా ఫ్రెండొచ్చేసి నాకు ఈ బిజినెస్‌ని పరిచయం చేసిన ఫ్రెండొచ్చేసి అంది సారు. ఆయన నా ఇంటర్మీడియేట్ క్లాస్‌మేటు. సో, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. 2004 నుంచి మేము చాలా క్లోజ్‌గా కలిసుండేవాళ్ళమి. సో, సార్‌కి నేను ఆల్రెడీ హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడే ఫోను చేసి ఏం చెప్పానంటే, "నేనింకా 4 ఇయర్స్ హైదరాబాద్‌లో ఉంటాను. ఈ 4 ఇయర్స్‌లో హైదరాబాద్‌లో సెటిల్ అయిపోవాలి ఏదో ఒక బిజినెస్ చేసి. ఒకసారి మనం ఏం చేయాలో ఆలోచించు" అని చెప్పేసి నేను ఆయనకి ఫోను చేయటం జరిగింది. సో, చాలా హ్యాపీగా ఫీలయ్యి, సరే చేద్దాం రా అని జెప్పేసి నన్ను
నాతో మాట్లాడిన తర్వాత మేము హైదరాబాద్ ఇంకెళ్ళిన తర్వాత ఒకరోజు కూర్చుంటే సో, సారేం జెప్పిండంటే, "సరే అన్ని బిజినెస్‌లు బానే ఉన్నాయి. సో, మనం జేయగలిగే బిజినెస్ ఏందంటే, ఇప్పుడు మంచిగా హోటల్ సెక్టార్ అంటే, ఆ హోటల్సు, రెస్టారెంటు అలానే హోటల్ కామన్‌గా పెడితే మంచి గ్రోత్ ఉంది. సో, సొసైటీలో దీనికి చాలా వాల్యూ ఉంది. చాలామంది ఎక్కువగా టూరిజం ఎక్కువగా డెవలప్ అవుతుంది హైదరాబాద్‌లో. సో, మంచి గ్రోత్ ఉంటదని" జెప్పేసి అనటం జరిగింది. సో, చాలా అబ్జర్వ్ జేసిన తర్వాత మాకర్థమైందేందంటే, ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సెటిల్ అవ్వచ్చు అనే ఒక క్లారిటీ వచ్చింది. మరి ఒకసారి లెక్కలేసుకుంటే సో, నేనైతే ఒక 20-25 లక్షలు లోన్ ప్లాన్ చేయగలనని జెప్పాను. సో, నా ఫ్రెండ్ ఒక 20-25 లక్షలు. సో, నాకు ఇంకొక ఇద్దరు గావాలి. ఆ ఇద్దరిలో మూడో వ్యక్తి గూడా నా ఫ్రెండ్ వచ్చేసి ఆహ్, హైదరాబాద్‌లో క్యాంపస్ స్టూడెంట్ అతను కూడా నా డిగ్రీ క్లాస్‌మేటు, పీజీ క్లాస్‌మేటు. ఆయన ఈరోజు కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సో, సార్ గూడా రావటం జరిగింది. ఇక నాలుగో వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న టైంలో మీ అందరికీ తెలుసు సార్, ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో చాలా పెద్ద చెక్ తీసుకుంటున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బాలం శ్రీనివాస్ సార్. సో, సారొచ్చేసి నా క్లాస్‌మేటు. సారు, నేను ఇంటర్మీడియేట్ క్లాస్‌మేట్సు. అప్పటి వరకు కూడా సారు ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాడన్న సంగతి నాకు తెలీదు. ఎందుకంటే 2004లో కలిసున్నాము. తర్వాత ఆహ్, విడి అంటే జా ఎగ్ చదువయిపోయిన తర్వాత విడిపోవడం జరిగింది. సో, అప్పుడప్పుడు టచ్ చేసేవాడు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టేవాడు గానీ, పెద్దగా నేను గమనించలేదు. ఎందుకంటే, ఈరోజు చాలామంది గూడా మీరు గూడా నేనైనా ఎవరైనా గూడా ఒక ఒక వ్యక్తి ఏదన్నా ఆపర్చునిటీ ఇస్తే, దాన్ని ఫస్టు వినటము, అబ్జర్వ్ చేయటం మానేస్తున్నాం. సో, నేనలా అబ్జర్వ్ చేయటం మానేయటం వలన, వినటం మానేయటం వలన నేను ఎంత కోల్పోయానో నేను చాలా అంటే చాలా కోల్పోయాను సార్. ఎందుకంటే, ఈరోజు మా సీను సార్ చెకొచ్చేసి 9,60,000 పర్ మంత్. పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ జాబ్‌ను గూడా రిజైన్ జేసేసి, ఈరోజు వెస్టేజ్‌లో ఉంటూ 9,60,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు సార్. సో, ఆ సార్‌ని మనం పార్ట్నర్‌గా జేసుకుందామని జెప్పేసి మా అంది సార్ చెప్పడం జరిగింది. సో, సారు ఏదో జాబ్ జేస్తూ ఏదో బిజినెస్ జేస్తున్నాడు. ఆ బిజినెస్‌లో చాలా డబ్బొస్తుంది. సో, సార్ దగ్గర చాలా డబ్బుంది. మనకేదైనా ఉపయోగపడతాడని జెప్పేసి సార్‌కి ఫోను జేయటం జరిగింది. సార్‌కి ఫోను జేస్తే "రేయ్ రవికాంత్ బాగున్నావా? సరే ఒకసారి రండి కలుద్దాం, మాట్లాడదాం" అని జెప్పేసి ఒకరోజు కూర్చోవడం జరిగింది సార్. సో, కూర్చున్న తర్వాత సార్‌కి ఆ రోజు అంటే కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఫిబ్రవరి ఆ టైంలో సార్ చెక్కు 6,30,000. సో, అప్పటి వరకు గూడా నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలీదు సార్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో డబ్బులు కట్టే కంపెనీలు చాలా నా కళ్ళ ముందుకొచ్చినా కూడా, డబ్బు కట్టే స్తోమత లేక భయంతోటి డబ్బు కడితే మనం ఏమైపోతాం అనే భయంతోటి ఏ కంపెనీలో గూడా ఒక్క రూపాయి గూడా నేను డబ్బు కట్టలేదు. చాలా జాగ్రత్తగా ఉంటాం డబ్బు విషయంలో. ఈరోజు ఇప్పటికి గూడా ఎవరైనా అప్పడిగితే గూడా ఇవ్వము. ఎందుకంటే ఆ అప్పు ఎగ్గొడతారేమో, మనకెక్కడి నుంచొస్తాయి డబ్బు అనే క్లారిటీ తోటి ఎవరికీ గూడా అప్పు గూడా ఇచ్చే పరిస్థితి గాదు. ఆ పొజిషన్‌లో, ఆ స్థితిలో ఉన్న నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలీదు. కానీ సార్‌కి 6,30,000 పైగా ఇన్‌కమ్ వస్తుందని జెప్తున్నాడు. సో, సార్ ఏం జెప్పిండంటే, "నేను డబ్బు పెడతాను. కానీ నేను చేసే బిజినెస్ ఏందో మీరు తెలుసుకోండి. నేను చేసే బిజినెస్‌లో డబ్బే రూపాయి గూడా ఇన్వెస్ట్ చేసేది లేదు. నేనొక 4 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్‌లో ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ జాబ్‌ని గూడా రిజైన్ చేశాను" అనగానే నాకెక్కడో ఒకసారి ఆలోచన మొదలైంది సార్. ఈరోజు గవర్నమెంట్ జాబ్‌ని రిజైన్ జేసి, వ్యాపారం జేస్తూ 6,30,000 సంపాదిస్తున్నాడంటే, అసలు ఏంటి ఈ వ్యాపారం? పైగా పెట్టుబడి లేదంటున్నాడు. అని జెప్పేసి మాట్లాడిన తర్వాత సార్ ఏం జెప్పిండంటే, "ఒక మీటింగ్‌కి రండి. హైదరాబాద్‌లో హయత్ నగర్‌లో ఒక మీటింగుంది. మార్చి 3 తారీఖు ఒక మీటింగుంది. మీటింగ్‌కొచ్చి తెలుసుకోమంటే, అప్పటి వరకు నేను ఆగలేను సీను. ఏంటో చెప్పు" అని జెప్తే, సో, తినబోయే ముందు రుచెందుకు, ఒక్కసారి మీటింగ్‌కి రా అని జెప్పితే, ఆ మీటింగ్‌కి వెళ్ళాను సార్. సార్ మీటింగ్‌కి చాలా యాంగ్జైటీగా వెళ్ళాను. ఎందుకంటే, నా కళ్ళ ముందు అంతా గూడా నా ఫ్రెండు సంపాదిస్తున్న 6,30,000 పర్ మంత్ ఇన్‌కమ్ మాత్రమే కనపడుతుంది. ఇంకేమి కనపడలేదు. సో, డబ్బంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే, ఆ డబ్బుతోటి ఈరోజు ఏదైనా చేయొచ్చనే ఒక క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను. ఈరోజు ఆ డబ్బు లేకనే మనం ఉద్యోగం జేస్తున్నాం. ఆ డబ్బు లేకనే మనం పేదరికంలో బతుకుతున్నాం. ఆ డబ్బు కోసమే ఈ ప్రపంచం మొత్తం దాసోహం అయితుందనే విషయం నాకు క్లారిటీ ఉంది. సో, చాలామంది అనుకుంటారు, ఏంటి ఈ డబ్బు పిచ్చి అనుకుంటారు. సార్ ఆ పిచ్చి లేపోతే ఇక్కడ రిచ్ అవ్వరనే విషయము చాలా మంది మర్చిపోతున్నారు.
డబ్బు పిచ్చి అంటున్నారు గానీ, మీరు డబ్బు లేకుండా ఒక రోజుని ఊహించుకోండి. ఒక గంటను ఊహించుకోండి. అసలు మీరు చేసే జీతము ఒక్క 2 రోజులు లేట్ అయితే మీ పరిస్థితి ఏందో ఊహించుకోండి. సో, డబ్బు చాలా ముఖ్యం సార్. డబ్బు కావాలి. సో, ఆ రోజు 6.5 లక్షల చెక్ నేను టెంప్ట్ అయ్యాను. సో, మీటింగ్‌కెళ్ళి నేను, నా మిసెస్ అలానే నా ఫ్రెండ్ అంజి సార్, వాళ్ళ వైఫ్ దీప్తి నలుగురం కలిసి ఆ మీటింగ్‌కెళ్ళి కూర్చున్నాం. సో, మీటింగు ఆదివారము మార్చి 3 తారీఖు. సార్ నాకింకా గుర్తు సార్. ఎందుకంటే, ఆ రోజు నా జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే, ఇప్పుడు ఈ జూమ్‌లో ఉన్న చాలా మంది గూడా ఎంతోమంది పిలిసినా కూడా మీటింగ్‌లకి రావట్లేదు. రారని గూడా నాకు తెలుసు. ఎందుకంటే, ఈరోజు నేను గూడా చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నా. అప్పటి వరకే వస్తా అంటారు. సార్ అప్పుడు మాత్రం నాకేదో పనుందని జెప్పేసి స్కిప్ అయిపోతూ ఉంటారు. సో, మీటింగ్‌కున్న గొప్పతనం అదే. ఆ మీటింగ్‌కి రావటం వల్లనే ఈరోజు నా లైఫ్ చేంజ్ అయింది. సో, ఆ మీటింగ్‌లో ఏం జరిగిందంటే, మేము మీటింగ్‌లో కూర్చున్నాం సార్. ఆ రోజు సండే. సో, లాస్ట్ సీట్‌లో కూర్చున్నాం. ఎందుకంటే, ఫ్యాన్‌లు అది కొంచెం ఏసీ గాదు, నాన్ ఏసీ. సో, ఫ్యాన్‌లు ఉన్న దగ్గర కూర్చున్నాము. కూర్చొని మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, "నాకీ అవకాశం దొరకటం నా అదృష్టం. ఈరోజు ఈ కంపెనీలో సప్లిమెంట్స్ వాడటం వల్ల నాకు హెల్తొచ్చింది. అదే విషయం 10 మందికి చెప్పడం వల్ల నాకు వెల్తొచ్చింది, డబ్బులొచ్చినాయి" అని చెప్తా ఉన్నారు. సో, ఒక బీబీ మేడమ్ వచ్చింది. రెండో తరగతి చదివాను నేను. నాకు 4.5 లక్షలు ఇన్‌కమ్ వస్తుందని జెప్పింది. సార్ రెండో తరగతి చదివితే 4.5 లక్షలు ఇన్‌కమ్ వస్తే, నేను 16 తరగతి చదివినా నా పరిస్థితి ఏందని క్వెషన్ మార్క్ ఏసుకున్నా నేను. సో, నా జీతం 60,000. సొసైటీలో హోదా మాత్రమే ఉంది గానీ, జేబులో కాసులు లేవు. అలానే ఒక డిగ్రీ స్టూడెంట్ మనీషా వచ్చి, నేను 80,000కి పైగా ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. నేనొక డిగ్రీ స్టూడెంట్ అని జెప్పింది. ఇంకొక ఎంబీఏ స్టూడెంట్ వచ్చేసి, నేను 30,30,000కి పైగా ఇన్‌కమ్ తీసుకుంటున్నాను సార్. నేనొక ఎంబీఏ స్టూడెంటు. ఎంబీఏలో ఉన్నప్పుడు నాకు ఈ బిజినెస్ పరిచయమైంది. ఒక 3 నెలలు కష్టపడి టీమ్‌ని బిల్డ్ చేస్తే, నాకు ఈరోజు 2,30,000 ఇన్‌కమ్ వస్తుందని చెప్పింది. ఇలా చాలా మంది టెస్టిమోనీలు వింటే, నేను నిజమేనా ఇదంతా అని చెప్పేసి నమ్మలేకపోయాను సార్. సో, అలా టెస్టిమోనీలు జరుగుతా ఉన్నాయి. ఆ టెస్టిమోనీలు జెప్తా ఉన్నారు. వాళ్ళ ఇన్‌కమ్‌లు జెప్తా ఉన్నారు. వయసుకి, ఆ ఇన్‌కమ్‌కి సంబంధమే లేదు. ఆడవాళ్ళు గూడా లక్షల్లో ఇన్‌కమ్ జెప్తున్నారు. ఓపెన్ మైండెడ్‌గా నేను ఆ మీటింగ్ మొత్తాన్ని నేను మా అందరు నా నన్ మేము నలుగురం కలిసి ఓపెన్‌గా విన్నాం. ఎప్పుడైతే సీను సారు అలానే సీను సార్‌కి ఈ బిజినెస్‌ని పరిచయం జేసింది పాండు సార్. సార్ ఆర్టీసీ కండక్టర్. ఆయన గూడా మా ఇంటర్మీడియేట్ క్లాస్‌మేటే. సో, సార్ చెక్కు 12,00,000 నేను 6,00,000కే టెంప్ట్ అయితే సార్ చెక్ 12,00,000. సో, సార్ గూడా బిజినెస్ జేస్తున్నాడని జెప్పి నాకు అప్పటిదాకా దెలవదు. సో, సీను సార్‌ని ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగేసి ఇన్వైట్ చేశారు. సీను సారు ఆ బ్యాక్‌గ్రౌండ్ సార్ తోటి స్టేజ్ మీదకెళ్తుంటే, నాకు కొంచెం సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ సార్. ఈ మ్యూజిక్ ఇయంటే చాలా ఇంట్రెస్టు. సో, నాకు ఆ ఎంట్రన్స్, ఆ ఇన్విటేషన్ బాగా నచ్చింది. సో, నేనొకటే జెప్పాను నా ఫ్రెండ్‌కి. సార్ సీను గాడి లైఫ్ సెట్ అయిపోయిందిరా. సీను గాడికి ఇంకేం గావాలి? ఈరోజు ఎంతమందికి అవకాశం ఇచ్చాడు. ఈళ్ళందరూ గూడా సీను సార్, పాండు సార్ పేరు జెప్తున్నాడు. చేస్తే మనం ఇదే చేయాలిరా. ఇది ఎలాంటిదో కంప్లీట్‌గా మనం తెలుసుకోవాలని జెప్పేసి ఆ క్షణం నేను డిసైడ్ అయ్యాను సార్. సో, ఆ రోజు సీను సార్ మాట్లాడిన మాటలు, అలానే పాండు సారు మాట్లాడిన మాటలు అన్నీ క్లారిటీ తీసుకున్న తర్వాత అక్కడ నాకు క్లారిటీ వచ్చిందంటే ఇదేదో బిజినెస్. దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి వాడుకోవాలి. 10 మందికి చెప్పాలి అని మాత్రమే తెలిసింది. పూర్తిగా ఏమి తెలియలేదు. సో, పూర్తిగా ఏం తెలియలేదు కాబట్టి, నేనింకా తెలుసుకోవాలి కాబట్టి, మా సీను సార్ ఆల్రెడీ నా క్లాస్‌మేటే గాబట్టి, అప్పటికే డీయూసీడీ అయ్యిండు. సో, సీనుకి ఫోను జేసి, "సీను ఇదేందో ఇంకా క్లారిటీగా చెప్పు." సో, మీటింగ్‌లో నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ నేనెలా చేయాలి? నేనేం చేయాలి? అని జెప్పి అడిగితే, "సరే నేను ఇంటికొస్తున్నా ఉండు" అని జెప్పేసి సార్ మా ఇంటికి రావడం జరిగింది సార్. సో, మా ఇంటికొచ్చిన తర్వాత చాలా మంది ఇంటికొచ్చి బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత గూడా మీటింగ్‌లకి రారు. కానీ నేనే సార్‌కి ఫోను జేసి, "సార్ నాకు ఇదేంటో చెప్పు" అని జెప్పి పిలిపించుకొని, కూర్చోబెట్టుకొని మేమందరం గూడా మీటింగ్ విన్నాం. ఆ! హోమ్ మీటింగ్ విన్నాం. సో, హోమ్ మీటింగ్ విన్న తర్వాత సార్ హోమ్ మీటింగ్‌లో అన్ని క్లారిటీగా ఇస్తున్నాడు. అసలు ఈ కంపెనీ ఏంది? ఈ కంపెనీ 2004లో వచ్చింది. సో, 2004లో నేను ఆల్రెడీ 10థ్ క్లాస్ చదువుతున్నాను. సో, 2004లో ఈ కంపెనీ వచ్చింది.
ఈ కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అన్నాడు. చాలా ఓల్డ్ కంపెనీ. నాకర్థమైందంటే ఇది చాలా పాత కంపెనీ. ఓకే. తర్వాత ఈ కంపెనీలో హోమ్ నీడు, బ్యూటీ కేరు, అగ్రి కేరు, హెల్త్ సప్లిమెంట్స్ అని ఒక 4 కేటగరీస్‌లో ప్రొడక్ట్స్ ఉంటాయి. మొత్తం కలిపి ఒక 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అవసరమైన ప్రొడక్ట్సే ఉంటాయి. జస్టు నువ్వు కిరాణా షాప్‌లో ఏవైతే కొంటున్నావో, నీకు అవసరం ఉందో ఆ వస్తువులు మనకు వెస్టేజ్‌లో దొరుకుతాయి. జస్ట్ నువ్వు ఆ షాపుని చేంజ్ చెయ్యి అని క్లారిటీ ఇచ్చాడు. ఓకే. కొత్తగా నేను జేయాల్సిందేముంది? ఆల్రెడీ సబ్బు, సర్ఫు, పేస్ట్ వాడుతున్నారు కదా! అదే ఈ షాప్‌లో కొందాము అని జెప్పేసి మేము ఫిక్స్ అయ్యాం. తర్వాత ఏమన్నాడంటే, "ఈ ప్రొడక్ట్స్ నువ్వు ఒక్కసారి వాడు. వాడితే నీకు ఆల్రెడీ క్వాలిటీ అర్థమైతది. ఇంకోటేందంటే దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ గూడా ఉన్నాయి. ఈ హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆల్రెడీ మా మదర్‌కి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. అవి తగ్గినాయి. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంటే తగ్గింది. సో, మా 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 వైఫ్‌కి మెడ నరాల నొప్పులు తగ్గినాయి. సో, మా నాన్నకి షుగర్ తగ్గిందని జెప్పేసి నా ఫ్రెండ్ జెప్తా ఉంటే, సో, ఇలాగే జెప్తుంటారులే. అప్పటికే హెర్బా లైఫ్‌లో ఒక 6 మంత్స్ హెర్బా లైఫ్‌లో న్యూట్రిషన్ వాడటం వల్ల, సో, ఇలాంటివి చెప్తుంటారులే. ఇవన్నీ నేను చూసాను గదా! అని జెప్పేసి పెద్దగా నేను సప్లిమెంట్స్‌ని బిలీవ్ చేయలేదు సార్ ఆ క్షణం. సో, నాకర్థమైందేందంటే దీంట్లో బిజినెస్ ఉందని అర్థమైంది గానీ, సప్లిమెంట్స్ గొప్పతనం నాకు దెలీలేదు. కానీ అప్పటికే నా మిసెస్‌కి ఆర్థరైటిస్ ఉంది. జాయింట్ పెయిన్స్ విపరీతంగా వచ్చేవి. నేను హైదరాబాద్‌లో ఒక పెద్ద డాక్టర్ దగ్గర ఒక 6 ఇయర్స్ నుంచి చూయించుకుంటా ఉన్నాం. కానీ మేము సప్లిమెంట్స్ మాత్రం ఒక 2, 3 మంత్స్ వరకు ఆ వైపు వెళ్ళలేదు సార్. సో, అలా హోమ్ నీడ్ తీసుకోవటం జరిగింది. సో, ఫస్ట్ మంతు మా ఇంట్లోకి మేము తీసుకోవటం వల్ల మాకొచ్చిన ఇన్‌కమ్ వచ్చేసి రూ. 311. నేను ఇన్ని సంవత్సరాల నుంచి సరుకులు కొంటున్నా గూడా, నాకెప్పుడు గూడా డబ్బు వెనక్కి రాలేదు. కానీ ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో ఒక రూ. 300 అకౌంట్‌లో పడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. సో, నేను రూ. 3000 తీసుకుంటే, రూ. 300 తీసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నా ఫ్రెండ్స్‌కి 10,00,000, 6,00,000 వస్తుంటే, ఒక్కసారి రేపు నాకు గూడా అంతొస్తే ఎలా ఉంటదని జెప్పేసి ఒక్కసారి డ్రీమ్ జేశా. సో, వెంటనే నేనేం జేశానంటే నాకు రూ. 300 వచ్చినాయి బాగుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలని జెప్పేసి నా ఫ్రెండ్‌కి ఫోన్ జేసి అడిగితే, "నువ్వేం చేయొద్దు. నువ్వు వాడిన వస్తువులు ఎలా ఉన్నాయో దాన్ని 10 మందికి ప్రమోట్ చెయ్యి" అని జెప్పాడు. సో, అప్పుడు నేను మా మిసెస్ చాలా మందికి చెప్పడానికి ట్రై జేశాం. ఎవ్వరికి చెప్పినా గూడా కొంతమందేమో ఈ వెస్టేజ్ నాకు ఆల్రెడీ తెలుసు అంటున్నారు. కొంతమందేమో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ అంటున్నారు. కొంతమందేమో నేను చాలా బిజీ అంటున్నారు. కొంతమందేమో నీకెందుకిది అంటున్నారు. సో, ఎవ్వరు వినట్లేదు సార్. సో, ఎవ్వరు వినట్లేదు. మరి నాకొక్క క్వెషన్ మార్క్ ఏమొచ్చిందంటే, నేను చెప్తే ఎవరు వినట్లేదు. మరి మా సీనుకి ఇంత చెక్ రావటానికి జనాలే గదా కారణం. వీళ్ళెలా విన్నారు? అనే క్లారిటీ కోసము మళ్ళా సీను సార్‌కి ఫోన్ చేశా. సీను సార్ ఏం చెప్పాడంటే, "రవి నువ్వు ఒక్క మీటింగ్ తోటే నువ్వు హోమ్ మీటింగ్‌లకెళ్తే వర్కౌట్ అవ్వదు. ఇంకా కొన్ని మీటింగ్స్ తెలుసుకో. అసలు ఇదేందో ఇంకా కంప్లీట్‌గా తెలుసుకో. జనాలు ఎందుకు వినట్లేదంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్టు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా ఫేక్ కంపెనీస్ రావటం వలన, జనాలు వాటిలో డబ్బు కట్టటం వలన, ఈ కంపెనీలనెవ్వరు గూడా నమ్మటం లేదు. నువ్వు క్లారిటీ ఇవ్వగలిగితే, సో, నీకు కొంతమంది నీ టీమ్‌లోకొస్తారు. ఆ కొంతమందితోటి నువ్వు టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. సో, ఆ క్లారిటీ రావాలి అంటే, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఒకసారి ఇంకా మళ్ళా మీటింగ్స్‌కి రా అని చెప్పినప్పుడు, నేను స్టోర్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యాను. జూమ్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యాను. సెమినార్స్‌కి అటెండ్ అయ్యాను. యూట్యూబ్‌లో మొత్తం కంప్లీట్ సెర్చ్ చేసిన తర్వాత నాకర్థమైందేంటంటే, ఎక్కడైనా కూడా ఒకటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకొని, తర్వాత దీంట్లో ఉన్న సప్లిమెంట్సు, తర్వాత ఈ అగ్రికర్ ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడం జరిగింది సార్. ఒక 2 నెలలు మొత్తం కంప్లీట్‌గా దీని గురించి ఆలోచించి నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నేను తీసుకుంటున్న నాలెడ్జ్‌లో సప్లిమెంట్స్ బిలీవ్ చేశా. సో, మా మిసెస్‌కి ఆర్థరైటిస్‌కి ఆల్రెడీ మేము స్టెరాయిడ్స్ వాడుతున్న టైంలో, స్టెరాయిడ్స్ వాడగూడదు అని జెప్పేసి, ఈ సప్లిమెంట్స్ 100% చాలా బాగున్నాయి. సో, నేచురల్ సప్లిమెంట్స్ అని జెప్పేసి నేను బిలీవ్ చేసి, మా వైఫ్‌కే వాడటం జరిగింది. మా వైఫ్‌కి వాడటం జరిగింది సార్. సార్ నేను చేసిన మంచి పనిలో అదొకటి సార్. ఎందుకంటే, ఈరోజు నా వైఫు ఆ సప్లిమెంట్స్ వాడటం వల్ల
ఆర్థరైటిస్ మొత్తానికి క్యూర్ చేసుకోగలిగింది. చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ నాకిచ్చిన అవకాశంతోటి ఆరోగ్యమొచ్చింది. ఈరోజు ఇంట్లో నా పిల్లల దగ్గర నుంచి అందరూ గూడా ఈ సప్లిమెంట్సే వాడుతున్నాం. నేను అందరం గూడా. సో, అలా ఈ కంప్లీట్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తులకి చెప్పడం స్టార్ట్ చేశా. చాలా మంది గూడా దీన్ని ఇంకా ఫేక్ అంటున్నారు. సో, అప్పుడు నేను తెలుసుకున్న క్లారిటీ ఏందంటే, నేను చెప్పటం ద్వారా వీళ్ళకి క్లారిటీ రాదు. వీళ్ళని మీటింగ్ తీసుకెళ్ళటం ద్వారానే క్లారిటీ వస్తదని జెప్పేసి నేను బిలీవ్ చేసి, సో, మీటింగ్ రమ్మని ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను సార్. సో, అప్పుడు నేను ఫస్ట్‌గా నా గాలిరెడ్డి అనే ఒక వీఆర్‌ఓకి ప్లాన్ జెప్పి, ఫోన్‌లోనే ప్లాన్ జెప్పి, ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్నాను. సారొచ్చేసి దర్శిలో ఉన్నాడు. సో, ఫోన్‌లో ప్లాన్ జెప్పి, సో, సార్ తోటి ఒక రూ. 500 ప్రొడక్ట్స్ కొనిపించి దర్శిలో, సారు హైదరాబాద్‌కి ఆహ్, గ్రూప్ 2 కోచింగ్ కోసం వస్తే, సార్‌ని కన్విన్స్ చేసి, ఒక 2 రోజులు బూట్ క్యాంప్‌కి తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఆ 2 డేస్ బూట్ క్యాంపే నా లైఫ్‌ని, నా గాలిరెడ్డి లైఫ్‌ని మార్చేసింది సార్. ఎందుకంటే, నేను ఒక్క వ్యక్తినే తీసుకొని బూట్ క్యాంప్‌కెళ్ళా. సో, ఎవ్వరు వినట్లేదు. అలాంటి టైంలో గాలిరెడ్డి అనే వ్యక్తిని తీసుకువెళ్ళి నేను బూట్ క్యాంప్‌లో కూర్చోపెట్టుకుంటే 2 డేస్ బూట్ క్యాంప్ కాదు సార్. హాఫ్ డే బూట్ క్యాంప్‌లోనే గాలిరెడ్డి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఈరోజు 10,00,000 తీసుకునే, 12,00,000 తీసుకునే వీళ్ళందరూ కూడా నా క్లాస్‌మేట్సే అవ్వటము. సో, వాళ్ళతోటి లైవ్‌లో చూడటము, వాళ్ళని వాళ్ళ ఫోన్‌లు కూడా చెక్ చేయటం, ఒక క్లారిటీ తీసుకొని, సో, సార్ కూడా ఆల్రెడీ బిజినెస్ మైండ్ సెట్టే కాబట్టి, సార్ మధ్యాహ్నానికి క్లారిటీ తీసుకొని, ఈ బిజినెస్ కంపల్సరీ నేను చేస్తానని చెప్పేసి, వెంటనే ఆడ గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 కూడా నామినల్‌గా ఆహ్, చదివేసి దర్శొచ్చేసాడు. సో, అక్కడి నుంచి హైదరాబాద్‌లో కొంతమంది నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. సో, కొంతమంది జాయిన్ అయ్యారు. సో, జాయిన్ అవ్వటం వలన ఎవ్వరు గూడా మీటింగ్ రాకుండా జస్ట్ సీఎన్‌సీలో ఉండటం వలన 4 నెలలు కొని ఆగిపోయారు సార్. నేను బ్రాంజ్ అయిన తర్వాత ఆ టీమ్ అంతా పడిపోయింది. ఆ టీమ్ పడిపోవటం వల్ల లైన్ పడిపోవటం వల్ల నాకప్పుడు అర్థమైందేంటంటే, వీళ్ళు ఆగిపోవటానికి ఒకే ఒక కారణం, వీళ్ళు మీటింగ్ రాకపోవటం, ఈ బిజినెస్ ఏందో తెలుసుకోకపోవటం అని జెప్పేసి నేనింకా బిలీవ్ చేసి, ఎవ్వరిని కూడా మీటింగ్ రాకపోతే ఈ క్లారిటీ రాదని జెప్పేసి అక్కడి నుంచి నేను నా టీమ్‌కి నేర్పించటం, మీటింగ్ తీసుకురావటం. సో, మీటింగ్ తీసుకురావటం వలన ఈరోజు మన టీమ్‌లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు మీకు తెలుసు బ్రహ్మయ్య సారు ఒక డిప్యూటీ ఎంఆర్‌ఓ సింగరాయకొండ ఏరియాలో. సో, సారొచ్చిండు. అలానే గాలిరెడ్డి సారు, అలానే మా ఏరియాలో ఇక్కడ మన పొద అద్దంకి ఏరియాలో ఒక ఆర్ఐ, మాటూరు ఏరియాలో ఒక వీఆర్‌ఓ ఇలా ఈరోజు డైమండ్ డైరెక్టర్‌గా కార్ ఫండ్‌ని తీసుకుంటూ ఈరోజు నేను, నా మిసెస్ కార్ ఫండ్ అచీవ్ క్రెటా కార్ గూడా బుక్ జేసి ఈరోజు నెలకి 82,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాం సార్. ఇక్కడ ఒక్కసారి గమనించండి లీడర్స్. 12 సంవత్సరాలు ఉద్యోగం జేస్తే 60,000 జీతం. 12 నెలలు వెస్టేజ్ జేస్తే 82,000 జీతం ప్లస్ ఒక కారు. అప్పుడు ఎక్కడ పని జేయాలో ఒక్కసారి డిసైడ్ జేసుకోండి. ఈరోజు చాలా మంది ఈ, ఈ క్లారిటీ తెలియక, ఎక్కడ పని జేయాలో తెలియక, డబ్బు లేని దగ్గర పని జేస్తున్నారు. ఎంతో మందికి ఈ బిజినెస్‌ని పరిచయం జేయడానికి వెళ్తే, ఇది నాకు తెలుసు. నేను 5 ఏళ్ల క్రితమే ఈ వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను అని జెప్తా ఉన్నారు. సార్ ఏ పనైనా నేర్చుకుంటే ఈజీ. నేర్చుకోకపోతే కష్టం. చాలా మంది ఏం జేస్తుర్రంటే జాయిన్ అవుతున్నారు, కొంటున్నారు, రేట్లెక్కువ అని జెప్పేసి ఆగిపోతూ ఉన్నారు. నలుగురికి జెప్తున్నారు. ఆ నలుగురు వినకపోతే ఆగిపోతూ ఉన్నారు. ఈ వెస్టేజ్‌లో ఎవరు సక్సెస్ అవుతున్నారంటే, ఎవరైతే దీన్ని కంప్లీట్‌గా బిలీవ్ జేస్తున్నారో, 100% ఎవరైతే బిలీవ్ జేస్తున్నారో, ఎవరైతే దీన్ని గోల్ పెట్టుకుంటున్నారో, ఒక డ్రీమ్ పెట్టుకుంటున్నారో, వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు సార్. సార్ నేను ఆల్రెడీ 2009 నేను పీజీ చదువుకునే రోజుల్లోనే ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. చాలా జూమ్‌లో చెప్తూ ఉంటాను. నాకు 40 ఇయర్స్ వచ్చే వరకు 1,00,00,000 నేను సంపాదించాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. కానీ నేను చేసే ప్రతి పని వెనకాల నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందని ఆలోచించేవాడిని. నేను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి ఆలోచించా. ఈ ఉద్యోగంతోటి నేను ₹1,00,00,000 సంపాదిస్తానా? సో, ఈరోజు గవర్నమెంట్ సెక్టార్‌లో మా ఫీల్డ్‌లో ఎక్కువగా మా ఉద్యోగాల్లో లంచాలు ఎక్కువగా ఉంటాయి సార్. సో, తీసుకునే వాళ్ళు లంచాలు తీసుకోవచ్చు. అలాంటి లంచాలు తీసుకొని నేను ₹1,00,00,000 సంపాదిస్తే నాకేమన్నా విలువుందా?
సో, ఇది కాదు ఇంకేదన్నా బిజినెస్ చేయాలని జెప్పేసి అప్పటి నుంచి నేను వేరే బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేసేవాడిని. సో, రియల్ ఎస్టేట్ చేసేవాడిని. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నా. సో, ఇలా అన్ని బిజినెస్‌ల్లో చూస్తూ నాకు మాత్రము ది బెస్ట్ ఏందంటే ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అని అర్థమైంది. ఎందుకు ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ ది బెస్ట్ అంటే సార్ ఈరోజు చదువుతో సంబంధం లేకుండా ఏజ్ ఏజ్ 18 సంవత్సరాలు ఉంటే చాలు. చదువుతో సంబంధం లేకుండా, జెండర్‌తో సంబంధం లేకుండా, తిరుగుతో సంబంధం లేకుండా, పెట్టుబడి లేకుండా, ఖాళీ సమయాల్లో లక్షలు సంపాదించుకోవడానికి ఈ భూమి మీద ఏమైనా అవకాశం ఉందా? మనలాంటి ఒక పేదవాడు కోటీశ్వరుడవ్వటానికి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మనం సినిమాల్లో చూస్తుంటాం. 'ఛాలెంజ్' అనే సినిమాలో హీరో ఛాలెంజ్ చేసి ఎంతో డబ్బు సంపాదిస్తాడు. సో, చాలా సినిమాల్లో చూస్తుంటాం. సైకిల్ దొక్కి హీరో లక్షాధికారి అవుతున్నాడు. కానీ రియల్ లైఫ్‌లో ఆ ఆప్షన్ లేదు. రియల్ లైఫ్‌లో మనందరం గూడా పేదవాడిగా పుడుతున్నాం. పేదవాడిగానే చచ్చిపోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవడు కూడా నువ్వు బాగుపడుతుంటే చూడలేని, ఓర్వలేని సమాజంలో మనం ఉన్నాం. నువ్వు కొంచెం సక్సెస్ అవుతున్నావా? వీడిని ఎలాగైనా వెనక్కి లాగాలి. ఎందుకంటే, నాకన్నా బాగుండకూడదు వాడు అనే ఒక కుళ్ళు సమాజంలో మనం ఉంటే, ఈ వెస్టేజ్ మాత్రం నేను పరిచయం చేసిన లైఫ్ లైను నాకన్నా బాగా సంపాదించాలి అని వెళ్తున్నాడు. ఎందుకంటే, ఈ సిస్టమ్ అలా డెవలప్ చేశారు సార్. ఎదుటివాడి బాగు నువ్వు కోరుకుంటేనే ఇక్కడ నువ్వు బాగుంటావు. 10 మందికి అవకాశం ఇస్తేనే నువ్వు గ్రో అవుతావు. 10 మందిని గ్రో చేస్తేనే నువ్వు గ్రో అవుతావు. అందుకే మీ అప్‌లైనర్ మిమ్మల్ని పదే పదే అడుగుతా ఉంటారు. మీటింగ్‌కి రండి. ఇక్కడ డబ్బుంది. డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి. కానీ అది మనకర్థం గాదు. ఎందుకు అర్థం కాదంటే కంప్లీట్‌గా దాని ఏదేందో మనం తెలుసుకోం గాబట్టి. ఒక్కసారి ఆలోచించండి. 2017లో ఒక వ్యక్తి జాయిన్ అయితే ఈరోజు నెలకి 18,00,000 వస్తాయా? ఎక్కడన్నా ఈ అవకాశం ఉందా ఈ భూమి మీద? 2019లో ఈ వెస్టేజ్ పట్టుకుంటే ఈరోజు నెలకి 12,00,000 వస్తాయా? సార్ బయటంతా గూడా 10, 20, 30 వేలే సార్ మన జీతాలన్నీ. ఈరోజు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ గూడా చెప్పిందేందంటే, నెలకి రూ. 1,00,000 సంపాదించినా గూడా నీ దగ్గర నేను ఇన్‌కమ్ టాక్స్ తీసుకోను. ఎందుకంటే నువ్వు పేదోడివిరా అని చెప్పేసిర్రు. సో, నెలకి రూ. 1,00,000 సంపాదిస్తేనే పేదోడైతే, నెలకి 30,000 సంపాదించే మన లైఫ్ ఏంది? మనమేంటి? కానీ అబ్దుల్ కలాం లాంటి ఒక మహానుభావుడు చెప్పిన విషయం ఏందంటే, పెరుగుతున్న నిరుద్యోగతకి ఒకే ఒక సమాధానము డైరెక్ట్ సెల్లింగ్. 21వ శతాబ్దానికి ఒక క్వెషన్ మార్క్‌గా ఉన్నటువంటి ఈ రోజు నిరుద్యోగానికి ఒక సమాధానంగా డైరెక్ట్ సెల్లింగ్ ఉండబోతుంది. 21వ శతాబ్దం వ్యాపారంగా డైరెక్ట్ సెల్లింగ్ నిలవాలి అని చెప్పేసి సార్ మాటల్లో చెప్పడం వల్ల ఈరోజు ప్రపంచంలో 194 దేశాలు డైరెక్ట్ సెల్లింగ్‌ని ఆదరిస్తుంటే ఇండియాలో మాత్రం ఫేక్ కంపెనీలొస్తున్నాయి. ఫేక్ మనుషుల వలన, ఫేక్ స్కీమ్స్ వలన, స్కీమ్స్ వలన మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వలన అందరూ మోసపోతున్నారనే ఉద్దేశ్యంతో ఇండియన్ గవర్నమెంట్ 2021లో దీన్ని చట్టం చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మోసం గాదు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న కొన్ని కంపెనీలు మోసం జేస్తున్నాయి. బీ కేర్‌ఫుల్ అని జెప్పేసి గవర్నమెంట్ మనల్ని హెచ్చరించడం జరిగింది. సో, ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ద్వారా కరోనా పుణ్యమని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా గ్రోయింగ్ జేస్తుంది. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల చాలా మంది కరోనా బారిన పడకుండా ఉన్నారు. ఇప్పటికి గూడా హెల్త్ సప్లిమెంట్స్ వాడితే ఎంత ఇమ్యూనిటీ వస్తుందో ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్ వాడిన వాళ్ళకే తెలుసు. సో, అలాంటి హెల్త్ ఇండస్ట్రీ, అలాంటి ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఈరోజు ఒక సబ్బు ఒక వ్యక్తి కొనుక్కుంటే, ఆ సబ్బు మళ్ళా అరిగిపోతే మళ్ళా పోయి కొంటాడు. సో, ఇక్కడ బిజినెస్ అనేది రీజనరేషన్ అవుతుంది. ఒక్కసారి గమనించండి లీడర్స్ బయట చాలా కంపెనీలున్నాయి. ముక్కు పుడక కంపెనీలు, బైక్ కంపెనీలు, ఎన్నో కంపెనీలున్నాయి. చాలా మంది ఈ టెంపరరీ వచ్చే డబ్బు కోసం ఆశపడి 10, 15,000 కడుతున్నారు. ఒక్క రూపాయి గూడా పెట్టుబడి లేదు. నువ్వు సంవత్సరం నిలబడితే ఇక్కడ 1,00,000 వస్తాయని జెప్తే, ఆ సంవత్సరం నిలబడలేక, ఓపిక లేక ఆ కంపెనీల వైపు వెళ్తున్నారు. సార్ ఆ కంపెనీలు ఈరోజు నిన్ను ఆనందపరుస్తాయి. కానీ రేపు నువ్వు బాధపడేలా జేస్తాయి. అందుకే ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. క్లారిటీ లేకుండా ఏ పని చేయగూడదు. అందుకే దీన్ని ఫస్ట్ క్లారిటీ తీసుకొని బిలీవ్ చేయాలి.
సో, అందరూ కూడా దీన్ని బిలీవ్ చేయండి. సో, ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక చెప్తాను సార్. సార్ ఈరోజు ఎవరైతే ఈ వెస్టేజ్ ఆర్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో జాయిన్ అయ్యారో వీళ్ళందరూ గూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అమెరికా లాంటి ఒక అగ్రదేశము ఈరోజు నెట్‌వర్క్‌ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ 2,00,000 పైగా ఇన్‌కమ్‌ను జనరేషన్ జేస్తుంటే, భారతదేశంలో జనాభాలో నంబర్ 1 దేశం వచ్చేసి ఇండియా. మరి జనాభాలో నంబర్ 1 దేశంగా ఉన్న ఇండియాలో మాత్రము 22,000,00,00,000 టర్నోవర్ జరుగుతుంది. సో, ఒకసారి ఆలోచించండి. అమెరికా జనాభా 30-35,00,00,000. 35,00,00,000 జనాభా ఉన్న అమెరికా 2,00,000,00,000 టర్నోవర్ చేస్తే 150,00,00,000 ఉన్న 150,00,00,000 జనాభా ఉన్న భారతదేశంలో ఎంత ఫ్యూచర్ ఉంది? సార్ 2030 కల్లా మీరందరూ గూడా కోటీశ్వరులవుతున్నారు. లక్షాధికారులు గాదు. ఎందుకంటే ఈ సిస్టమ్‌లో ఎవడైతే నిలబడతాడో ఆడు 100% సక్సెస్ అవుతాడు. నిలబడితే గెలుస్తాం. నువ్వు నిలబడితే గెలిచే ఒక అద్భుతమైన అవకాశమే వెస్టేజ్. ఒకసారి గమనించండి. చాలామంది ఈరోజు రేపల్ల శ్రీనివాస్ సార్ ఉన్నాడు. సో, మా అప్లైనర్. సార్ చెక్కు 3,00,000. సార్ టెస్టిమోనీలో నాకర్థమైందేందంటే, సారు సిల్వర్ డైరెక్టర్ గానే 2 సంవత్సరాలున్నారు. అంత ఓపికగా ఉన్నాడు కాబట్టే, ఈరోజు సార్‌కి 3,00,000కి పైగా ఇన్‌కమొస్తుంది. కానీ, సార్‌కి 3,00,000 ఇన్‌కము దేనివల్లొచ్చిందంటే, కంప్లీట్ 100% టీమ్ వల్లే వచ్చింది. సార్ కింద 12,00,000కి పైగా తీసుకునే లీడర్సున్నారు. చూడండి ఒకసారి. ఈరోజు మన టీమ్‌లో గూడా ఒక ఎంఎస్ సార్ రావచ్చు. ఒక పాండు సార్ రావచ్చు. ఒక సురేష్ సార్ రావచ్చు. ఒక శివకోటి సార్ రావచ్చు. ఎవరొస్తారో మనకు తెలీదు సార్. రేపెలా ఉండబోతుందో మీకు తెలీదు. కానీ మీరేం జేయాలంటే రేపటిని ఒక డ్రీమ్ జేయాలి. నేను ఈ 3 నెలల తర్వాత లేదా ఈ డిసెంబర్‌కి 1,00,000 కొడతా. 2026 కల్లా ఒక 5,00,000 తీసుకుంటా. 2030 కల్లా ఒక 20,00,000 తీసుకుంటా అని ఒక డ్రీమ్ బెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తే 100% నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతది. 100% ఇక్కడ సక్సెస్ అవుతావు. సో, ఇక్కడ మా డ్రీమ్ వచ్చేసి సార్ ఆల్రెడీ మేము కార్ ఫండ్ అచీవర్ కారు రేపు 12వ తారీఖు అద్దంకిలో ఆహ్, ఎంఎస్ఆర్ గురూజీ గారి చేతుల మీదుగా కార్ ఓపెనింగ్ జరుగుతుంది. సో, మీ అందరూ గూడా కారు ఓపెనింగ్‌కి రావాలి. సో, ఈరోజు నేను కార్ ఫండ్ నేను నేను కార్ తీసుకోవడమే గాదు సార్. మా టీమ్‌లో నాలుగో వ్యక్తి కార్ ఫండ్ అచీవర్ అయ్యారు. సో, బ్రహ్మయ్య సారు, గాలిరెడ్డి సారు అలానే ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ నాగరాజ్ అని జెప్పేసి సో, నాలుగో వ్యక్తి గూడా కార్ ఫండ్ అచీవర్ అయ్యారు. ఈ డిసెంబర్ కల్లా ఒక 8 మందిని కార్ ఫండ్ అచీవర్‌ని జేసి ఈ డిసెంబర్ కల్లా ఒక రూ. 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలని జెప్పేసి నేను మేము అనుకుంటా ఉన్నాము. అలానే నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో నుంచి గూడా నేను ఫుల్ టైము వెస్టేజ్ జేయాలని జెప్పేసి నేను మా వైఫ్ డిసైడ్ అయ్యాము. ఎందుకంటే టీమ్ పెరుగుతున్నప్పుడు టీమ్‌కి మనం ఎంతో కొంత సపోర్ట్ జేయాలి. ఎంతో కొంత టైమ్ ఇవ్వాలి. ఆ టైమ్ ఇవ్వకపోతే టీమ్ అనేది గ్రో అవ్వదు. ఎందుకంటే మనలాంటి వ్యక్తులు వస్తే ఇబ్బంది లేదు. రాకపోతే వాళ్ళని మనలాగా తయారు జేసుకోవాలి. ఇక్కడ డూప్లికేషన్ జేసుకోవాలనే క్లారిటీ తోటి లీవ్ గూడా పెట్టాలని జెప్పేసి డిసైడ్ అయ్యాం సార్. సార్ ఇంకా క్లారిటీ తీసుకోండి. ఈ బిజినెస్ చాలా గొప్పది. మీ తలరాతల్ని మార్చే ఏకైక వెపన్. ఈరోజు చాలామంది దీన్ని ఎలా జూస్తున్నారంటే సొసైటీలో ఒక 10 మందికి చెప్పగానే ఇక నా వల్ల గాదు, నా వల్ల అవ్వదు, వాళ్ళ వల్ల అవుతుంది, వాళ్ళు మాట్లాడతారు అని జెప్పి అనుకుంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే మీరు ఏదైనా దెబ్బలు తగలకుండా నేర్చుకున్నారా? ఒక సైకిలుంది. ఒక్కసారి ఈ జూమ్‌లో ఉన్న 300 మంది గూడా ఒకసారి గమనించండి. కింద పడకుండానే ఎంతమంది సైకిల్ నేర్చుకున్నారు? సైకిల్ చాలా చిన్న వయసులో నేర్చుకుంటాం సార్. చిన్న వయసులో దెబ్బ తగిలితే చాలా పెయిన్‌గా ఉంటుంది. అలాంటి దెబ్బల్ని ఓర్చుకొని గూడా మనం సైకిల్ నేర్చుకున్నామా లేదా? స్టార్టింగ్‌లో సైకిల్ నడిపేటప్పుడు చుట్టుపక్కల చూడాలంటే మనం భయం. ఎందుకంటే సైడ్‌కి చూస్తే కింద పడిపోతామని ఒక భయం. స్ట్రెయిట్‌గా ఒక న్ అంటే ఎట్లా స్ట్రెయిట్‌గా స్టడీగా చూస్తుంటాం. సైడ్‌కి గూడా చూడం. కానీ ఈరోజు అదే రెగ్యులర్‌గా తొక్కడం వల్ల కొన్ని సంవత్సరాలు అదే పని చేయటం వల్ల ఈరోజు చేతులొదిలేసి కూడా సైకిల్ తొక్కుతున్నాం మనం. సో, దాని మీద కాన్సంట్రేషన్ లేకపోయినా కూడా ఆటోమేటిక్‌గా మనం ఆ వర్క్ ఈజీగా చేయగలుగుతున్నాం. సో, వెస్టేజ్ గూడా అంతే సార్. మీరు ఎప్పుడైతే రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్‌లు, రెగ్యులర్‌గా మీటింగ్‌లు వింటూ ఉంటారో
స్టార్టింగ్ ఒక 3 నెలలు కష్టంగా ఉంటది. లేదా 6 నెలలు కష్టంగా ఉంటది. ఆ తర్వాత అవలీలగా మీరు సక్సెస్ అవుతారు. ఒక్కసారి టీమ్ పెరిగిన తర్వాత మీ టీమ్‌లోకి ఎవరొస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. ఈరోజు చాలా హ్యాపీ అయిన విషయం ఏందంటే, చదువు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఈ వెస్టేజ్‌లో. ఈరోజు ఒక బీబీ మేడం రెండో తరగతి చదివింది. ఒక ఆయమ్మగా 8,000 సంపాదించుకునే ఆవిడ, ఈరోజు ఒక ఎంబీఏ స్టూడెంట్‌కి కూడా అవకాశం ఇచ్చి, ఈరోజు 2,30,30,000 సంపాదియటానికి ఒక ఎంబీఏ స్టూడెంట్‌కి అవకాశం ఇచ్చిందంటే, చూడండి ఎంత గొప్పతనమో. ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆ ఆయమ్మ, ఈరోజు ఢిల్లీలో నడిబొడ్డున నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ తీసుకున్న స్థాయికి ఎదిగిందంటే, ఈ వెస్టేజ్ గొప్పతనం అర్థం చేసుకోండి. సో, చాలామంది మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా, వేరే వాళ్ళ మాటలు విని, చెవిటి కప్పలా ఎవడైతే ఇక్కడ ఉంటాడో, వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి చెప్తుంటాడు చెవిటి కప్ప స్టోరీ. సో, చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను గూడా ఒకసారి చెప్తాను సార్. సో, ఒక పెద్ద పోలుంటుంది. ఆ పోల్‌కి ఆయిల్ రాస్తారు బాగా. ఆయిల్ రాసి ఎవరైతే ఆ పోల్ ఎక్కి ఆ పై పాయింట్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి అవార్డ్ ఇస్తానని జెప్పేసి అంటే సో, చాలా కప్పలు ఎళ్తూ అందరికి ఆ కప్పలందరికి చెప్తున్నాయి ఏంటంటే జనాలందరూ అక్కడ ఆయిల్ రాసుంది. మీరెవరు గూడా ఎక్కలేరు. ఆయిల్ రాసుంది. మీరెవరు గూడా ఎక్కలేరు అని జెప్పేసి మొత్తాన్ని గూడా డిస్కరేజ్ చేస్తా ఉంటారు. సో, అలాంటి డిస్కరేజ్ చేస్తా ఉంటే సో, మిగతా వాళ్ళందరూ గూడా మన వల్ల గాదు, మన వల్ల గాదు, మన వల్ల గాదు, మన వల్ల గాదు అని ఆగిపోతూ ఉంటే, ఒక కప్ప మాత్రము చిన్నగా ఎక్కుతూ ఉంటుంది సార్. సో, మిగతా వాళ్ళందరూ గూడా అంటా ఉంటారు. నీ వల్ల గాదు, నీ వల్ల గాదు, నువ్వు పడిపోతావు, నీ వల్ల గాదు, నువ్వు పడిపోతావు, నీ వల్ల గాదు, నువ్వు పడిపోతావు అంటే ఎవ్వరి మాట వినకుండా కప్ప పైకెళ్ళిపోతుంది. సో, ఇంతమందికి సాధ్యం కానిది ఆ ఒక్క కప్పకెందుకు సాధ్యమైందని గమనిస్తే ఆ కప్ప చెవిటిది. అంటే ఎవ్వరు ఏం చెప్పినా గూడా నెగెటివ్ మాటల్ని వినలేదు. కానీ మనందరం ఏం జేస్తున్నామంటే సొసైటీలో పని జేయని వాడు, పని తెలియని వాడు, ఈ సిస్టమ్ తెలియని వాడు చెప్తే నమ్ముతున్నాం. ఈడ సక్సెస్ అయిన వాడు చెప్పిన మాటలు మాత్రం నమ్మట్లేదు. ఎవరైతే ఈ బిజినెస్ మీకు పరిచయం జేశారో, ఎవడైతే మీకు యాక్టివ్ అప్లైనర్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళ చెయ్యి పట్టుకొని ఒక సంవత్సరం రోజులు జర్నీ జేయండి సార్. మీ లైఫ్ మారిపోతది. ఎందుకంటే ఒక సామెతుంటది. నలుగురు తెలివి కల్ల వాళ్ళతో తిరిగితే నువ్వు ఐదో తెలివి కల్లవాడివవుతావు. నలుగురు వెధవలతో తిరిగితే నువ్వు ఆ ఐదో వెధవవుతావు. సో, తెలివి గలవాడు అవ్వాలి అంటే తెలివుండాల్సిన అవసరం లేదు సార్. తెలివి ఉన్న వాళ్ళతో తిరిగితే చాలు. అలానే మీకు డబ్బు రావాలి అంటే డబ్బులు లేని వాళ్ళతో గాదు, డబ్బు సంపాదిచ్చే వాళ్ళతో, డబ్బు ఎలా సంపాదిస్తున్నారో వాళ్ళతో తిరిగితే మీరు డబ్బు సంపాదిస్తారు. సో, థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి మీకు గూడా చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ సార్ రవి సార్. థ్యాంక్ యూ సార్ రవికాంత్ సార్. థ్యాంక్ యూ. కొండేపు టీమ్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అడగగానే మీ వాయిస్ ఇచ్చినందుకు, మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీ డిసెంబర్‌కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో 2,00,000 అది త్వరగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం సార్ జూమ్ వేదిక ద్వారా. అదే విధంగా సార్ ఈరోజు మీ టెస్ట్‌మనీ చాలా అంటే చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది సార్. ఎందుకంటే చిన్న చిన్న వ్యక్తులు 20,000, 30,000 జీతాలకు చేసేవాళ్ళు గూడా దీంట్లో సక్సెస్ అవుతామా లేదా టైము కుదరట్లేదు. ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు మీ వాయిస్ విన్న తర్వాత డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న మీరే చేయంగా నేను చేయలేనన్న ఆలోచన కలుగుతదని ఆశిస్తున్నాను. ఇక నుంచి మా టీమ్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయని గూడా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికాంత్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ వాయిస్ సార్ మీది. టెస్టిమోనీ అనే కన్నా డైరెక్ట్ సెల్లింగ్ క్లారిటీ, అదే విధంగా మీలాంటి ఆల్రెడీ సమాజంలో ఒక టాప్ ర్యాంకర్ లో జాబ్ కొట్టి అందులోనూ ఒక మంచి ఉన్నత స్థాయి మండల స్థాయి అధికారిగా ఉండి కూడా డైరెక్ట్ సెల్లింగ్ పవర్ మీరు ముందుగానే తెలుసుకొని మీలాంటి వ్యక్తులు రావటం, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో మీరు ఉండటం కూడా మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం సార్. ఏ మీటింగ్కి వెళ్ళినా మీ గురించి చెప్పండి, మేము ఒక మీటింగ్ కంప్లీట్ చేయం సార్. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే చాలా స్పీడ్ గా వెళ్తూ నిరుద్యోగులకి ఒక ఆశగా మారినటువంటి గొప్ప వ్యక్తి సార్ మీరు కానీ మేడం గారు కానీ. నేను రవి సార్ అనుకునే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఇంకొంతమంది రావాలంటే
ఇటువంటి రవికాంత్ సార్ లాంటి వ్యక్తులు ఇంకొంతమంది రావాలి. ఇవన్నీ కూడా సార్ ఒకటే, మీరు ఏ హోదాలో ఉన్నా ఏం చేసిన ఈ సిస్టమ్ తగ్గట్టు వెళ్తున్నారు కాబట్టి డెవలప్ అవుతున్నారు. మీరు ఇచ్చిన క్లారిటీలో నాకు అర్థమైన విషయం, ప్రతి వాడు కూడా చాలా క్లారిటీగా ఉంది సార్. మీరు చెప్పిన లాస్ట్ ఫైనల్ వర్డ్లో మనం నలుగురు మంచి వ్యక్తులు తిరిగితే 5వ వ్యక్తి మనం అవుతాము. అదే నలుగురు ఏమంటారు పనికి మన వాళ్ళు తిరిగితే 5వ పనికి మనం అవుతాము. సో ఇక్కడ ఎవరి మాట నమ్మాలంటే సిస్టంలో గెలిచిన వాళ్ళు, సిస్టంలో ఉన్న వాళ్ళు, సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళ మాట విని ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట అక్షర సత్యం. అప్పట్లో ఎవరికి తెలియదు సార్, 21వ శతాబ్దంలో భూమి క్రియేట్ చేయబోతున్నటువంటి ఏకైక ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్. సో 1 సెకండ్, థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ ద్వారా నేను పర్సనల్గా ఇన్స్పైర్ అయ్యాను. రెండోది ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఇంకొంచెం బలంగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ త్వరగా నెరవేరాలి. మా అందరం కూడా మరొకసారి అవకాశం ఉంటే మీ వాయిస్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. నిన్న మీతో షేర్ చేసుకున్నాను సార్ ఆల్రెడీ రవికాంత్ సార్. మేము ఓ మీటింగ్కి వెళ్ళామంటే మీ నేమ్ అనేది పలకకుండా మేము అక్కడ నుంచి రాము సార్. మీ పోస్టులు చూపించకుండా ఆ విధంగా కూడా మాకు సర్వీస్ చేస్తున్నట్టే మీరు ఈ జూమ్ వేదిక ద్వారా ఇంతమందిలో చెప్తున్నాము. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో ఇంత హైప్ క్రియేటర్ అవడానికి మెయిన్ మూల స్తంభం అనుకోవచ్చు సార్ మీరు. ఎందుకంటే చాలా మందికి మీరు వచ్చిన తర్వాత బలం, ఒక వ్యక్తి ఇలాంటి హోదాలో ఉన్న వ్యక్తి రావటం ఏంటి ఏం లేకుండా రారు కదా అనే ఆలోచన మొదలైంది అక్కడి నుంచే. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీరు పర్మిషన్ ఇస్తే కొన్ని చిన్న సమాధానాలు కావాలి సార్ మీ నుంచి. ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు డిప్యూటీ ఎంఆర్ఓగా ఉన్నారు. మీరు అడగగానే ఈ వెస్టేజ్ గొప్పతనం తెలిసిన తర్వాత మీ ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు అందరూ వెంటనే విన్నారా సార్? ఎవరు వినలేదు సార్, వినరు కూడా. ఎందుకంటే ఏ అవకాశమైనా ఇక్కడ డబ్బు ఈజీగా వస్తుందంటే ఎవరు నమ్మరు. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంకా చాలా మందికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కట్టే కంపెనీలు ఉన్నాయి. సో నేను చెప్పినా నమ్మలేదు, మీరు చెప్పినా నమ్మరు. సో దానికి మనం ఏం చేయాలంటే సింపుల్ సార్, 2 చేతులతో ఇద్దరిని తీసుకుపోయి ఒక మీటింగ్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ ఏ వ్యక్తి అయినా నేను గమనించింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా బిజినెస్ ఎందుకు చేస్తున్నాడంటే ఇక్కడ క్లారిటీ తీసుకున్న వాడు మాత్రమే బిజినెస్ చేస్తున్నాడు. క్లారిటీ కోసము మనం ఎప్పుడైతే మీటింగ్లో కూర్చోబెడతామో వాళ్ళు మాత్రమే ఇక్కడ క్లారిటీ తీసుకొని నిలబడుతున్నారు. సో నేను అదే చేశాను సార్. సో క్లారిటీ ఇచ్చినాకనే చాలా మంది కూడా బిజినెస్ లో నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే విధంగా సార్ చాలా మంది ఇప్పుడు చిన్న జాబులు చేస్తూ స్టార్టింగ్ నేను కూడా అంతే సార్, నాకు టైం కుదరదు, నేను చాలా బిజీ, ఏంది వచ్చే 20,000 30,000కి చాలా బిజీ, నాకు టైం సెట్ అవ్వదు, నాకు అసలు లేదని చెప్పి అనేవాడిని. చాలా మంది మీరు ఎలా సార్ జాబ్ చేస్తూ ఇవన్నీ సర్వేలని గవర్నమెంట్ మారిన తర్వాత కూడా చాలా ప్రెజర్స్ ఉన్నాయి, దాన్ని దాటుకొని ఇంత సక్సెస్ ఎలా తీసుకోగలిగారు సార్? ఒకటే టైం సార్ ఎలా సెట్ ఏంటంటే చేసుకున్నారు? చెయ్యాలి అనే ఒక సంకల్పం సార్. ఎందుకంటే నేను ఉద్యోగం చేయడానికి రాలేదు, డబ్బు సంపాదించడానికి వచ్చాను అనే ఒక చిన్న క్లారిటీతో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఉద్యోగంలో డబ్బు లేదనే విషయం నాకు తెలుసు. అందుకని ఎప్పుడైతే ఆఫీస్ అయిపోతుందో లేదా ఆఫీస్ స్టార్ట్ అవడానికి, నాకు ఇప్పుడు 10 ఆఫీస్ స్టార్ట్ అవుతుంది సార్. మార్నింగ్ హోమ్ మీటింగ్కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ 5 తర్వాత హోమ్ మీటింగ్కి వెళ్ళేవాడిని. సో నైట్ 11-12 కూడా అవుతుంది. అలా ఓన్లీ నాకున్న టైంలోనే చేశా. సాటర్డే ఆర్ సండే హాలిడే ఉంటే ఫుల్ టైం, ఆ ఫుల్ టైంను కూడా నేను యూజ్ చేసుకొని కేవలం నేను టైం మాత్రం ఇన్వెస్ట్ చేసి ఈరోజు క్లారిటీ ఇచ్చి కొంతమంది లీడర్స్ని తయారు చేసుకున్నా సార్. దానివల్లనే నాకు ఈరోజు ఇంత ఇన్కమ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకున్నా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. తీసుకోండి. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అనకముందే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, 10 మెంబర్స్ అంతగా ఇన్స్పైర్ అయ్యారు సార్. థ్యాంక్ యూ. హైమా మేడం, గుడ్ మార్నింగ్. హైమా మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవికాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ గురించి అంటే మీ గురించి మిమ్మల్ని చూడక ముందునే మీ గురించి తెలుసుకోక ముందే సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ మీ గురించి. మా సార్ వాళ్ళు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు సార్. కానీ ఈ రోజు జూమ్ లో మీ మాటలు వినడం మాకు చాలా సంతోషం అనిపించింది సార్. చాలా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ, టీమ్ గురించి కానీ, మీటింగ్స్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా యూజ్ అయింది సార్ మాకు.
మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్ సార్, నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే సార్, మనం సక్సెస్ అవ్వాలి అంటే డ్రీమ్స్ ఉండాలి, గోల్ ఉండాలి. డ్రీమ్స్ మనం సెట్ చేసుకోగలిగితే సక్సెస్ అవుతాం, ముందుకెళ్తాం అని చెప్పారు సార్. నాకు ఆ వర్డ్ అనేది చాలా బాగా నచ్చింది సార్. ఖచ్చితంగా సార్ మీ మాటల్లో నేను తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళి సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను సార్. అట్లాగే డిసెంబర్ కల్లా మీరు పెట్టుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలి, మంచిగా అవ్వాలని చెప్పేసి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఈ వండర్‌ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హైమా మేడం. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ మేడం. సార్ రవికాంత్ సార్, హైమా మేడం సార్ పొదిలనమాట. సచివాలయం ఏఎన్ఎం సార్. ఓకే. రైట్. రేపు సిల్వర్ సండే డైరెక్టర్ పొదిలిలో ఉన్నారు. మీటింగ్ ఉంటది మేడం. ప్రమోట్ చేసుకోండి మేడం. సార్ ఎప్పుడు సార్? రేపు సండే డీఎల్‌సీపీలో మీటింగ్ ఉంది మేడం. ప్రమోట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పోస్టర్ వేస్తాం. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమ్య రవికాంత్ సార్. సార్ కోటి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మీ వాయిస్ వింటుంటే. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. మీ పేరంటే నాకు చాలా ఇష్టం సార్. కోటి ఆనంద్ అప్లైనర్ పేరునే వెస్టేజ్ పరిచయం చేస్తున్న ఈ అప్లైనర్ పేరునే నువ్వు పేరులో పెట్టుకున్నారంటే హ్యాట్స్ అప్ సార్. ఎందుకంటే మీ ఈ ఒక్క చిన్న వర్డ్ తోటే వెస్టేజ్ మీరు ఎంత బిలీవ్ చేశారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక కంపెనీ కాదు, ఒక అవకాశం. వెస్టేజ్ అనేది ఒక జీవితాలని మారుస్తుంది. ఒక వ్యక్తి నిలబడితే ఇక్కడ కొన్ని లక్షల మంది జీవితాలు మారుస్తాయని చెప్పి ఎంఎస్ఆర్ నిరూపించారు. సో మీ పేరు అంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్. మీరే థ్యాంక్ యూ సార్. మీరే చెప్పారు సార్, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అవకాశం ఇస్తుంటే తీసుకోవట్లేదని. నేను అవకాశం అవును. తీసుకొని కూడా 4 months నేను అప్లైని ఇబ్బంది పెట్టాను. వన్స్ అగైన్ ఈ మీటింగ్ అన్నారు కదా, ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్లై ఎలా అనేది ఆ అవకాశం ద్వారా నాకు ఆ మీటింగ్ లో అర్థమైంది, అది కూడా గుంటూరులో. థ్యాంక్ యూ సార్. మీలాంటి మహానుభావులు మాకు జూమ్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సెషన్స్ మరెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి పాయింట్ సార్, వాస్తవంగా మీరు చెప్పే ప్రతి మీ హోమ్ మీటింగ్ లో కూడా మీ పేరుని చెప్పకుండా మాకు హోమ్ మీటింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. ఒక డిఎల్సిబి మీటింగ్ కానీ, ఒక ఫ్లోర్ మీటింగ్ కానీ, ఏదైనా సెమినార్కి వెళ్ళినా కానీ మీ యొక్క ప్రస్తావన లేనిదే మాకు అనేది ఆ రోజు మీటింగ్ అనేది ఎదుటి వ్యక్తులతో మాట్లాడేది అసలుకి కంప్లీట్ చేయలేము. ఎందుకంటే మీరు మంచి హోదాలో ఉన్నారు, విధులు నిర్వహిస్తూ ఎంతో మందికి సేవ చేస్తూ మళ్ళీ దీన్ని 10 మందికి ఉపాధి పొందాలి, అందులో మనం కూడా ఒక అమౌంట్ సంపాదించుకోవాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. కాబట్టి మీలాంటి మహానుభావులు మేము ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాం. మీ అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ గురువు గారు, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ప్రతి పాయింట్ చాలా చాలా అద్భుతంగా బాగా వివరించి చెప్పగలిగారు. డబ్బు 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 నిజమే, ప్రతి ఒక్క దానికి ముడిపడి ఉంది డబ్బు అనేది. ప్రతిది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి సెషన్లు మరెన్నో మా కొండేపు టీంకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ కోటి సార్. అందరం కూడా కలిసి ముందుకెళ్దాం సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఏపీలో ఒక ఐకానిక్ గా మనందరం ఉండాలి. మంచి మంచి చెక్లు తీసుకోవాలి. రాబో రోజుల్లో విఎంసీఎం మెంబర్లు అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, అద్దంకిలో సార్ వాళ్ళదే డిఎల్సిపి మేడం గారు రన్ చేస్తున్నారు. చాలా మంచిగా సర్వీస్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. మంచి ఉద్దేశంతో అద్దంకి సర్వీస్ లో లీడర్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఒంగోలు రావాలి, మళ్ళీ ప్రొడక్ట్ తీసుకెళ్లాలని. దాంట్లో స్టార్టింగ్ పెద్ద లాభాలు ఉండవని తెలిసి కూడా సార్ సర్వీస్ మోటోలో సారు మేడం మంచి హృదయంతో మన డిఎల్సిపి రన్ చేస్తూ ఉన్నారు. టీంని అక్కడ మంచిగా ప్రమోట్ చేసుకుంటూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు డిఎల్సిపి చాలా చక్కగా రన్ అవుతుంది అక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ అండ్ రమ్య రవికాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి వాడు చాలా ఇంపార్టెంట్ గా ఉంది. మీరు ఇప్పుడు నెగిటివ్ ని పట్టించుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది కానీ మనం పెట్టుకున్నట్టుగా ముందుకు పోలేము. ఆ చెవిటి కప్ స్టోరీ కూడా బాగుంది. ఈ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిగా కారు అచీవ్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళు రావడం 10 మందికి ఆదర్శంగా ఉన్నారు సార్.
ఎక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారన్నా కానీ అవునా వాళ్ళు కూడా ఉన్నారా? సో అలాంటి ఆలోచనతోటి చాలా మంది కూడా మోటివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎంపీడీ ఆఫీస్ లో మండల కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాను సార్. ఇదే నా జూమ్ లాస్ట్ అంటే ఇక్కడ నుంచి ఆగిపోతున్నాను. ఫుల్ టైం వెస్టేజ్ లో జాయిన్ అవుతున్నాను సార్ ఈ రోజు నుండి. ప్రెసెంట్ ఇప్పుడు ఒంగోలులో ఎంపీడీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే నా దగ్గర కీస్ ఉన్నాయి బీరువాస్, అవన్నీ కూడా ఇవ్వడానికి వచ్చాను సార్. ఇక ఈ రోజు నుంచి ఫుల్ టైం వెస్టేజ్ సార్. ఇది మీరే ఇన్స్పిరేషన్ సార్. సూపర్ సార్, సూపర్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ లైఫ్ మారింది అనుకోండి, మీ లైఫ్ మారబోతుంది అనుకోండి, స్టార్టింగ్ లో కొన్ని కష్టాలు వస్తాయి సార్, ఎదుర్కోండి. ఎందుకంటే ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే శిల్పం అవుతుంది. బంగారం కూడా ఆ, ఒక రా బంగారం వచ్చేసి కాల్చి దాన్ని ఆర్నమెంట్ గా చేయాలంటే కూడా దెబ్బలు పడాల్సిందే. సో అలాగే. ఒక 4-5 నెలలు కష్టంగా ఉంటుంది సార్, కానీ ఓర్చుకోండి. అవమానాలు ఎన్ని వచ్చినా కూడా అలాగే. ఎదుర్కోండి. 100% మీరు సక్సెస్ అవుతారు. డిసెంబర్ కల్లా ₹1,00,000 తీసుకుంటారు సార్. 100%. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ. మంచి నిర్ణయం. త్వరగా మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. రజనీ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ రాఫెక్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు. గుడ్ మార్నింగ్ రవికాంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికాంత్ గారు. మిమ్మల్ని మీ పేరు నేను రోజు వింటా కానీ మిమ్మల్ని డైరెక్ట్ చూడలేదు, మీతో పరిచయం లేదు గురుగారు నాకు. కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండి మీరు ఈ వెస్టేజ్లో వచ్చి ఎంతమందికి ఉపయోగపడుతున్నారో మీకు హ్యాండ్స్ ఆఫ్ సార్. ఇవాళ జూమ్ మీటింగ్లో నాకు హలో సార్ మాట్లాడండి. ఇవాళ జూమ్ మీటింగ్లో నాకు 2 పాయింట్స్ సార్ బాగా కనెక్ట్ అయింది సార్. 2 పాయింట్లు మీరు అన్నమాట 1 lakh సంపాదిస్తున్నా కూడా పూర్ అన్నారు మీరు. ఆ పాయింట్ నా బాగా హార్ట్ టచ్ అయింది సార్. ప్లస్ వెస్టేజ్లో నిలబడితే మీరు కోటీశ్వర్లే. ఈ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి సార్. ప్రతి ఒక్కరు ఈ విషయం మీదనే కొంచెం నిలబడితే. ప్లస్ ఇంకోటి ఏంటంటే సైకిల్ నచ్చినప్పుడు మీరు సైకిల్ నొక్కేవాడు ముందు ఎదురు చూస్తారు అంతే, పక్కలు చూడరస్కి. అట్లాగే వెస్టేజ్లో కూడా మీరు ఎదురు చూడండి, ముందు పక్కలు చూడబాకండి, పక్క వాళ్ళు మాటను బాకండి అనేది పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. రవి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి రవి సార్. ఇటుపక్క పల్లెటూరు థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. రావట్లేదు. రవికాంత్ సార్. రాజశేఖర్ సార్ వాళ్ళది చిలుగురుపేట సార్. సార్. 20 కోట్ల దాకా ఆస్తి ఉంటది. ఒక్కళ్ళే పాప. మేడం కూడా ఎంబీబీఎస్ ఫారిన్ లో. కానీ దీంట్లో సర్వీస్ మోటార్లు 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు సార్. చిలకలపేట నడి సెంటర్లో 20 సెంట్లు హౌస్ సార్ వాళ్ళది, లారీ హాస్పిటల్ పక్కనే. సూపర్ సార్. సూపర్. ఆ ఏరియాలో ఏ లీడర్స్ వెళ్ళినా కూడా భోజనం చేయండి రానివ్వరు. అంత మంచి వ్యక్తులు మేడం కానీ సార్ కానీ. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మీరు గోల్స్ పెట్టుకున్న రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ Sir, సార్. good morning, గుడ్ మార్నింగ్ ఇవ్వాలి. ఏం జరుగుద్దంటే నేను అసలు దీని గురించి తెలుసుకునే క్రమంలోనే అసలు ఫస్ట్ నేను నంద్యాల సురేష్ సార్ కార్లో మీటింగ్ వెళ్తుంటే సురేష్ సార్ జూమ్ మీటింగ్ ఇచ్చాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు. స్టార్టింగ్ లోనే కార్లో జూమ్ వింటానే కనెక్ట్ అయ్యాను సార్. అసలు నీకు మామూలుగా మనం ఈ న్యూ జాయిన్ అయ్యి కొత్తగా ఉన్న క్రమంలో అప్పటి నుంచి కనెక్ట్ అవడం తోటి నేను అసలు ఈ నలుగురు తోటి స్నేహం అనేది అది నేను అన్ని అనుభవించాను సార్. నేను 51 సంవత్సరం నా వయసు. నేను అన్ని ప్రతి చెడ్డోడితో కూడా స్నేహం చేసి చెడిపోయి వాళ్ళలో నుంచి బయటికి రావటం అంటే నా అదృష్టంగా భావించేది సార్. ఈరోజు నేను కనెక్ట్ అయ్యి ఎవరితోటి స్నేహం చేస్తే ఆ లక్షణాలు వచ్చాయి అనేది మాత్రం నా భలే కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. నేను అతి తొందరలోనే బ్రాంచ్ అయ్యి నాకు ఎంతో గర్వంగా ఉంది సార్. నాకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది సార్. మామూలుగా అసలు నీకు ఇంటే అర్థమైంది సార్. ఎవరైనా కానీ మనం వినకుండా మీటింగ్లో ఏం చెప్తున్నారు అనేది
ఎక్కించుకోకపోతే అది ఎన్ని రోజులు వచ్చినా కానీ అది టైం వేస్టే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. పొన్నం నాగేశ్వరరావు సార్. షార్ట్ అండ్ స్వీట్లో ఫీడ్బ్యాక్ ఏం లేదు. ఎందుకంటే సార్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. సార్ టైం ఎక్కువ ఉండదు కాబట్టి. పొన్నం నాగేశ్వరరావు సార్. అనుష మేడం గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. మీ ఫీడ్బ్యాక్ అసలుకి చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలుకి జస్ట్ మీటింగ్ కి వెళ్ళాలి అండ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్ మాకు. మీరు చెప్పారు కదా సార్ లాస్ట్ లో మనం ఎవరి మాట వినకుండా ఎలా అయితే సాధించి సక్సెస్ గా పైకి వెళ్ళిందో అలాగే నేను కూడా అలాగే సక్సెస్ అయ్యి నేను కూడా పైకి వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. ఇలా మీరు మాకు చాలా చెప్పినందుకు, చాలా క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవడానికి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ గోల్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనుష మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. శుభాని ఎస్కే గారు. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవికాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్ గా నా బ్యాడ్ లక్ ఏంటంటే మీ స్పీచ్ నేను వినలేకపోయాను సార్. నాది మధ్యలో అది అన్బ్లాక్ అయిపోయింది, కట్ అయిపోయింది ఫోన్. నేను ఎంత యాడ్ అవ్వాలని చూసినా యాడ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడే యాడ్ అయింది. నిజంగానే నా బ్యాడ్ లక్ సార్. ఈ రోజు ప్రతిరోజు కరెక్ట్ గా ఉంటాను, ఈ రోజు ఎందుకో కట్ అయిపోయింది. కానీ మీరు స్పీచ్ చాలా బాగా చెప్తారు సార్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అద్దంకి మీటింగ్ కి వచ్చాను మీ దగ్గరికి. మేడం గానీ మీరు గానీ రిసీవింగ్ గానీ స్పీచ్ గానీ నాకు చాలా ఇష్టం సార్ మీరంటే. ఎక్కడ కనిపించినా మేడం అసలు మీరు ఒక పదవిలో ఉండి కూడా, ఒక మంచి ఉద్యోగంలో ఉండి కూడా వచ్చే వాళ్ళని వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఆప్యాయతగా పలకరిస్తారు సార్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మేడం వెస్టేజ్ లో మన మంచితనం మనల్ని కాపాడుతుంది మేడం. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టూ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. ఓంకార్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మేము హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాము. 50,000 శాలరీ తీసుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఇంత అమౌంట్ తీసుకుంటా 1,00,000 తీసుకునే వాళ్ళు కూడా చేస్తూ ఉంటే చిన్న 5,000, 6,000, 10,000 ఇచ్చేవాళ్ళు కూడా చెప్పినప్పుడు వినటం లేదు సార్. అది కొద్దిగా బాధగా ఉంది. అయినా కానీ మీరేం చెప్పారంటే ఒక రేపల్లి శ్రీనివాసరావు గారు ఇట్లా చేస్తూ ఉండి ఒక 22 నెలలు వెయిట్ చేశారు. అప్పుడు టీం వచ్చింది, ఆ విధంగా గెలవచ్చు అని చెప్పారు. అందుకని దీంట్లో నిలబడాలి సార్ ముందు. అది బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. మంచి పాయింట్ గ్రాప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పరిగెత్తితే సక్సెస్ అవ్వం సార్, నిలబడితేనే సక్సెస్ అవుతాం. మనం పరిగెడితే ఆగిపోతాం అలుపొచ్చి. ఇక్కడ నిలబడుతూ నడుచుకుంటూ వెళ్తే మీతో పాటు కొన్ని వందల మంది వస్తారు. ఎందుకంటే అందుకే ఇక్కడ సంవత్సరం వెయిట్ చేయండి, సంవత్సరం నిలబడండి అని మన లీడర్స్ ఎందుకు చెప్తారంటే ఒక 1 year కంప్లీట్ గా నువ్వు వెస్టేజ్ లో ఉంటేనే ఈ సిస్టమ్ నీకు అర్థమవుతుంది. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే జాయిన్ అయిన నెలకే, 2 నెలలకి, 3 నెలలకి డబ్బు రావట్లేదని ఆగిపోతున్నారు. సో అందుకని లీడర్స్ మీ అందరికి చెప్తున్నా 1 year నిలబడండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఇంజమూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీ సెషన్ వచ్చేసి ఇది 3వ సార్ నేను వినటం. చాలా వండర్ఫుల్ వాయిస్. డైరెక్ట్ కూడా సింగరేకొండలో కూడా మీ వాయిస్ మేము విన్నాము. క్లారిటీ, ఆ క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్ మీద క్లారిటీ తీసుకొని ఒక ఇద్దరిని తీసుకోనండి, పట్టుకోనండి అని చెప్పారు సార్. అది చాలా మంచి మాట సార్. ఎందుకంటే సార్ మామూలుగా దీనికి ముందు నేను డబ్బు సంపాదించడం కోసమే వచ్చానని చెప్పారు సార్. ఎందుకంటే చాలా మంది చూస్తారు
మాకు ఒక జాబ్ ఉంది, ఆ జాబ్లోనే డబ్బు ఉంది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ జాబ్లో డబ్బు కాదు, కానీ ఇక్కడ నాకు లైఫ్ ఉందని చెప్పి ఒక మాట చెప్పారు సార్. మీ ఎవరైతే ఉన్నారో టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకన్నా క్లాస్మేట్స్ కూడా ముందుకెళ్తున్నారని చెప్పారు సార్. అందులో నాకు నచ్చిన మాట ఇవన్నీ మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఏంటంటే క్లారిటీగా చెప్పారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా, చదువు లేదన్నోడు కూడా నీ మాటని ఖచ్చితంగా తీసుకొని దాని ప్రకారంగా చేసుకోవడానికి ముందుకెళ్తే ప్రతి ఒక్క టీం ముందుకెళ్ళదు సార్. అదే మామూలు మీరు ఇది ఇట్లా ముందుకెళ్ళేసి మేము ఇట్లా వర్క్ చేసామని చెప్పారు సార్. పోయినసారి కూడా చెప్పారు. ముందుకెళ్ళేసి మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ వెనక్కి రావటం అనేది కాదు. దీంట్లో నిలకడగా నిలబడి ఒక 2 ఇయర్స్ నిలబడితే ప్రతిది కూడా సక్సెస్ సాధిస్తామని చెప్పారు. ఆ మాట మేము కూడా తీసుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా సార్, మీ మేడం గారు మీరు ఖచ్చితంగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అదొక కార్ అచీవ్మెంట్ కూడా ఉందని చెప్పారు సార్. సార్ అది ఎక్కడ సార్, అది కార్ అచీవ్మెంట్ సార్? అది సార్ అద్దంకి ఓపెనింగ్ సార్? అద్దంకి గీతా మందిర్ సార్ 12వ తారీఖు ఉదయం 9 కల్లా ఎంఎస్ఆర్ గురూజీ గారి సెమినార్ ఓకే, అయిపోగానే ఓకే సార్. మనకి ఆల్రెడీ పోస్టర్ ఓకే కూడా వచ్చింది సార్. సో ఒకసారి పోస్టర్ కూడా వచ్చింది. నేను రవి సార్ కూడా పెడతాను పోస్టర్. సో ఓకే సార్, పోస్టర్ ని కూడా గ్రూప్ లో ప్రమోట్ చేసుకోండి సార్. సార్. పెడతాను ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ థ్యాంక్ యూ. లాస్ట్ వన్ సార్, హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ రవికాంత్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు వాయిస్ నేను ఇది రెండోసారి సార్ వింటాం. నేను హోమ్ మీటింగ్ వెళ్ళిన ప్రతిసారి అరే మనం జాబ్ చేస్తున్నాం, ఎంఆర్ఓలు కూడా వచ్చి ఇందులో నిలబడ్డారంటే ఇది చిన్నదిగా తెలుసుకోండి అని మీ పేరు ప్రతిసారి తెలుసుకుంటాను సార్ నేను. సార్ ఇంకోటి మీరు చెప్పింది ఈరోజు జాబ్ చేస్తే ఏదో సాధించాం అనుకుంటాం, జాబ్లో అలాగే ఆలోచించడం ఆపేసి ఈఎంఐలకి కట్టుబడి అయిపోయి బయటకు కూడా రాలేని అంత ఇదిలో పడిపోతాం అన్నది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే నేను అదే ఫేస్ చేశాను చాలా రోజులు. థ్యాంక్ యూ సార్. విస్టేజ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ రవికాంత్ సార్ ఒక్క నిమిషం సార్, అది పోస్ట్ శ్రావణి షేర్ మీట్ చేస్తున్నాను. చేసుకో శ్రావణి. సో లీడర్స్ గమనించండి, 12వ తారీఖు అద్దంకిలో మీటింగ్ జరగబోతోంది. మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. సార్ కారు ఓపెనింగ్ జరగబోతోంది అక్కడ రవికాంత్ సార్ది. టీంని మంచిగా ప్రమోట్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలా రోజుల తర్వాత ఫస్ట్ బివి నారాయణ సార్ వీళ్ళు తీసుకున్నారు, తర్వాత సార్దే కారు ఓపెనింగ్ మన జిల్లాలో. మంచిగా ప్రమోట్ చేసుకోండి, మీటింగ్ సక్సెస్ చేయండి ప్రతి ఒక్క లీడర్ కూడా మన మీటింగ్ అనుకొని. థ్యాంక్ యూ సార్. అద్దంకిలో గీతా మందిర్ టికెట్ అమౌంట్ వచ్చేసి 20 రూపాయలు. మేడం నెంబర్ ఇచ్చున్నారు అక్కడ, మేడంకి సెండ్ చేయండి టికెట్ అమౌంట్. థ్యాంక్ యూ. 12వ తారీఖు అద్దంకి. ఓకే, థ్యాంక్ యూ సార్ రవికాంత్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కొండేపు టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరొకసారి డిసెంబర్ కల్లా మీ గోల్స్ రీచ్ అవ్వాలని మళ్ళీ జూమ్ మీదకి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మరొకసారి మీరు టైం ఇవ్వాలని మా టీంకి. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాలో ఇంత యాక్టివేషన్ అవటానికి ఒక దిక్సూచి సార్ మీరు ఈ వెస్టేజ్లో మన ఏరియాలో. థ్యాంక్ యూ. ప్రతిసారి మీతో మాట్లాడినప్పుడల్లా ఒక మాట అంటారు, అందరూ గెలవాలి సార్. తెలంగాణలో ఏ విధంగా అయితే వెళ్తుందో, ఏ విధంగా అయితే చెక్కులు తీసుకున్నారో మనం కూడా ఆ విధంగా ఎదగాలి, ఎంసీ నెంబర్లు అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి చాలా బాగా చెప్తారు సార్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే మంచి గొప్ప వ్యక్తిత్వం కలిగిన లీడర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ సో అగైన్ నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం సార్. ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంటైర్ కొండేపి టీంకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం సార్. వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గమనించండి, మీటింగ్ అనౌన్స్ చేసుకుందాం.
లీడర్స్ గమనించండి, గుంటూరు 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ జరగబోతా ఉంది. నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపం. టికెట్ అమౌంట్ వచ్చేసి 20 రూపాయలు. మహాగురుజీ పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, ఇంకా మీటింగ్ అనౌన్స్మెంట్ ఇంకేమైనా ఉంటే గ్రూప్లో సెండ్ అవుతాయి, గ్రూప్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ ఏమైనా మాట్లాడతారా? ఓకే సార్, క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ.